కలుగును గాక. చేరువచ్చిన సంఘానికి నాతో సేవకులకు ప్రభుత్వ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి. దేవుడి మరొక తరుణాన్ని ఈ జనవరి మాసంలో ఆయన సన్నిధిని అనుభవించడానికి దేవుడు ఇస్తున్న అవకాశాన్ని బట్టి దేవునికి ఘనత మేము ప్రభావం కలుగును గాక. దేవుడు ప్రేర పరదేశంలో ఉంటూ కూడా మరి ఆయన సన్నిధిని అనుభవించిన ఆశ కలిగి ప్రతి వారం మరి క్రమం తప్పకుండా మానక ఆయన సన్నిధి కోసం మీ అందరినీ కూడా ప్రభు నాన్న మరోసారి ప్రభు తెలుస్తున్నాం. ఈ ప్రయాసం ఆయన ఇందులో సమయం ఏది కూడా వృధా కాదు. దానికంటే నూరంతల ఆశీర్వాదాలు ఇవ్వగల గొప్ప దేవుడు మనకున్నాడు. మరి ఆయన పక్షంలో చేరిన మీ అందరికీ నిండా తీవ్ర దేవుడు సమృద్ధిగా అనుగ్రహించిన కాక. పిల్లల ఈ వారంలో మరి మనం గతించిన వారం స్పీకర్స్ ఉన్నారు కనుక మనం కొనసాగించలేకపోయాం గత కార్యక్రమాన్ని. యథావిధిగా మరి డిసెంబర్లో మనం ప్రారంభించిన గ్రంథంలో నుంచి కొన్ని విలువైన మాటలు మనం ప్రారంభం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం కొనసాగింపుగా. పిల్లల కొద్దిపాటి సమయాన్ని మన సమయం అనుకూలంగా ఊహించుకుందాం. 8:40 అవుతుంది. మరి కొద్దిపాటి సమయాన్ని పరిశుద్ధ నుంచి లేఖనాల నుంచి మనం ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము మన నంబర్స్ని పరిశుద్ధ నుంచి మోషే గారు రచించిన గ్రంథాలు ఇదొక కాండము, సంఖ్యాకాండము. మరి ఆది కాండంలో మనం ఏ రీతిగా అయితే భక్తులు రాయబడ్డాయో ఏ రీతిగా అయితే లేఖనాలు ధ్యానించారో కొద్దిగా వెళ్ళబడదాం. పిల్లలు మనకు బాగా సుపరిచితము నిర్గమకాండంలో జరిగిన సంఘటనలు మాకు బాగా విషదము. అలాగే లేవి కాండంలో ఉన్న బలులు ఆజ్ఞలు మనకు బాగా తెలుసు. ఈ సంఖ్యాకాండంలో ప్రాముఖ్యమైన విషయాల్ని గతించిన కొన్ని రోజులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ విలువైన మాటలు మనకు చక్కగా దేవుడు మోషే గారి ద్వారా మనకు రాయించాడు. దీనికి ఉన్న చరిత్ర గురించి మనం మాట్లాడుకున్న ఇంట్రడక్షన్గా గతించి కొన్ని రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం. దీనికి 40 సంవత్సరాల చరిత్ర ఉందన్నాడు. సంఖ్యాకాండానికి 40 సంవత్సరాల చరిత్ర ఉందన్నాడు. ఈ సంఖ్యాకాండంలో 36 అధ్యాయాలు కనబడుతున్నాయి. మనకు 36 అధ్యాయాలని మనం 3 భాగాలుగా చేసుకున్నాం దాన్ని అర్థం చేసుకోవడానికి. మొదటి భాగము 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు, రెండవ భాగాన్ని 10వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు అన్నాం. మూడో భాగాన్ని 34 నుంచి 36 వరకు 3 భాగాలు చేసాం. మొదటి భాగానికి మనం ఎంచుకున్న క్యాప్షన్ ఏంటంటే, టైటిల్ ఏంటంటే, సీనాయి పర్వతంలో వారు సీనాయి పర్వతాన్ని విడిచిపెడుతున్నారు. ఇశ్రాయేలు అరణ్య మార్గంలో ఉన్నారు. ఎర్ర సముద్రం దాటగానే అరణ్యంలోకి వచ్చేసారు. అరణ్య మార్గంలో ఉంటూ వారు చేరింది సీనాయి పర్వతం దగ్గరికి. సీనాయి కొండగా మీదికి మోషే గారు ఎక్కడము, దాన్ని దిగడము. సీనాయి పర్వతం దగ్గరలో ఇజ్రాయేలు చేసిన పాపం మనకు సుపరిచితం. మోషే గారు పైకి కొండకి ఎక్కినప్పుడు ఆహరోను గారు ఏర్పాటు చేసిన దూడ మనకు సుపరిచితం. ఆ పరిసర ప్రాంతంలో జరిగిన సంఘటనలన్నీ కూడా మనకు ఎక్కువగా నిర్గమకాండంలో కనబడుతూ ఉంటాయి. ఆ మాటల్ని మళ్ళీ ఇంకా మనకు దోహదపడడానికి మాట్లాడుతూ మోషే గారు రచించిన మాటల నుంచి ఈ సీనాయి పర్వతాన్ని వారు విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నారు. మొదటి భాగంలో సీనాయి కొండను విడిచిపెడుతున్నారు. మనకి ఇవ్వబడిన టైటిల్ ఏంటంటే, సీనాయి పర్వతాన్ని విడిచిపెట్టడం సిద్ధపాఠం. సీనాయి కొండను విడిచిపెట్టి వెళ్ళడానికి. రెండో భాగానికి 10వ అధ్యాయం నుంచి 33 వరకు మన రెండో భాగానికి ఏమనుకున్నామంటే, వారు మోయాబు సరిహద్దు వరకు బయలుదేరుతారు. యోర్దాను సరిహద్దు వరకు వెళ్తారు. మోయాబు పరిసర ప్రాంతం నుంచి ఆ యోర్దాను సరిహద్దు వరకు వెళ్తారు. యోర్దాను నది దాటితే మనం ఏమన్నామంటే కానాను పరిసర ప్రాంతంలో వెళ్ళిపోతారు. పాలుతో నిర్వహించే దేశానికి చేరుకుంటారనే మాట మన బైబిల్ గ్రంథంలో ఉన్న మ్యాప్ కూడా మనం ఆధారం చేసుకుంటున్న మాట నాకు చివరి భాగానికి మనం పెట్టిన మాట ఏంటంటే, ఆ యోర్దాను దాటి అంటే అక్కడ ఉన్నప్పుడు కానాను వెళ్ళకంటే ముందు దేవుడు వారికి ఇస్తున్న సూచనలు, సలహాలు 3వ భాగానికి మనం పెట్టుకున్న పిల్లలు. ఈ మొదటి అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు గత వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అన్ని కూడా అంత నుంచి మన 11వ అధ్యాయం వరకు వెళ్ళిపోయాం. మొదటి అధ్యాయంలోనే మనము ప్రజా సంఖ్య అనేది మనకు కనబడుతుంది. నంబర్స్ అంటేనే సంఖ్యాకాండము. సంఖ్య ఇజ్రాయేల్ సంఖ్యను సూచిస్తుంది. ఇజ్రాయేల్ జనాభా ఎంతగా అంటే వారు అక్కడ మంచి మాట అంటాడు. ఎందుకు ఆ జనాభా అన్నాడు? మనం 6 లక్షల కాల్బలమే మనకు బాగా తెలుసు. కానీ అరణ్య మార్గం వెళ్తున్నాం కాబట్టి దేవుడు ముందుగానే వారిని హెచ్చరిస్తూ, మీ సంఖ్య ఏంటో, మీ బలం ఏంటో మీకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి మార్గము మంచి మార్గం కాదు. ప్రతి జనము మంచి జనము కాదు. కొంతమంది శత్రు సైన్యం ఉంది, వారు దండెత్తి రావచ్చు. కొంతమంది ఏంటంటే అక్కడ వెళ్ళేవారు లెక్కలోకి తీసుకొచ్చినప్పుడు ఇంతే మంది పాలు తెల్లు ప్రవహించే పవిత్రమైన దేశానికి చేరుకున్నారు లేదా ఆ సంఖ్య కావాలి. ఎంతవరకు వారి పక్షంలో ఉన్నవారు ఆ సంఖ్య కావాలి. కాబట్టి ప్రజా సంఖ్య అనేది రాయబడ్డది. ఆ సంఖ్య గురించి మాట్లాడుతూ మొదటి అధ్యాయము 2వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలీల వంశముల చొప్పున వారి పితరుల కుటుంబాలను బట్టి వారి పెద్దల చొప్పున ఆ మాట చూడని పిల్లలు మగవారినందరినీ లేఖించి సర్వ సమాజ సంఖ్యలో రాయించము. సరిపోతున్నాం. ఇక్కడ అంటాడు 20 సంవత్సరాలు పైబడిన మొదలుకొని లెక్కలకు తీసుకున్నాడు. వారు ఎంతయ్యా అంటే మనం ఏమన్నా 6,03,550. ఇది మనకు సుపరిచిత మొదటి అధ్యాయంలో మనకు కనబడుతున్న మాటలు. ఇక రెండవ అధ్యాయంలో మరి ఆ పాలెం గురించి అద్భుతంగా మాట్లాడుతున్నారు. 12 గోత్రాలు ఓవరాల్
ఎన్ని గోత్రాలు ఉన్నాయంటే 13 గోత్రాలు వచ్చాయి దాంట్లోకి. యోసేపు గారి కుమారులు చేర్చబడ్డారు. 13 గోత్రాలు అయితే లేవీని పక్కన పెట్టేసి ఈ 12 గోత్రాలు ఎక్కడ ఉండాలనేది ఈ 2వ అధ్యాయంలో మనకు ఎక్కువ కనబడుతుంది. తూర్పున ఎవరు ఉండాలి, పడమర ఎవరు ఉండాలి, ఉత్తరాన ఎవరు ఉండాలి, దక్షిణాలు ఎవరు ఉండాలి, మధ్యలో ఏముంటుంది పిల్లలు? సాక్షపు మందిరము, ప్రత్యక్ష గుడారం, స్వర్ణ మందిరము, ఇలాంటి మాటలు దానికి నిజంగా చెప్పాలంటే యెరూషలేము దేవాలయానికి ఎంత ప్రతిష్ఠిత ఉందో దానికంటే ఎక్కువ ప్రతిష్ట ప్రత్యక్ష గుడారానికి ఉండేది. దానికి యెరూషలేము దేవాలయానికి మాదిరి అంటే దానికి ఒక డ్రాయింగ్ ఏదైనా ఉందంటే, బ్లూ ప్రింట్ ఏదైనా ఉందంటే ప్రత్యక్ష గుడారం. దాన్ని చూసినట్టుగానే యెరూషలేము దేవాలయం కట్టబడింది. అందుకనే ప్రత్యక్ష గుడారం మధ్యలో ఉండాలి, దాని చుట్టూ ఇశ్రాయేలు ఉండాలి. 4 దిక్కుల్లో 12 వారిని ఒక్కొక్క దిక్కులో 3 గ్రూపులుగా 3 గోత్రాలుగా వారిగా దేవుడు పనిచేశాడు. అట్టి రీతిగానే పనిచేశాడు. ఇంకా 3వ అధ్యాయానికి వచ్చిన తర్వాత వారి గురించి మనం మాట్లాడుతూ లేవీల గురించి ప్రత్యేక స్థానం తీసుకొస్తున్నాడు. ఆహారుల కుమారులు 2 చంపబడ్డము, మళ్ళీ యాజకత్వ బాధ్యత తీసుకోవడము, వారు లేవీని లెక్కిస్తాడు. ఇందులో లేవీని లెక్కించినప్పుడు లేవీలు ఎంతమంది వచ్చారంటే 22,000 మంది అంటాడు. ఇంకా లోతుగా వెళ్తే 43వ వచనం అంటాడు 22,273 లేవీలు లెక్కిస్తాడు. లేవీలు మాత్రము ఒక నెల మొదలుకొని లెక్కించమంటాడు. ఇశ్రాయేలు లెక్కించినప్పుడేమో 20 సంవత్సరాలు పైబడి మగవారిని లెక్కించమన్నాడు. లెక్కింపబడిన వారిలో పురుషులు ఉన్నారు, 20 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నవారు, చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అంతేకాదు స్త్రీల సమాజం అంతా కూడా ఉంది, పెద్దలందరూ ఉన్నారు. ఓన్లీ కాల్బలము మాత్రమే, మగవారు మాత్రమే 20 సంవత్సరాలు పైబడిన వారు ఎంత అంటే 6,03,550 అన్నాడు. మరి ఒకవేళ సర్వ సమాజం ఎంత ఉండొచ్చు అంటే, మరి చరిత్రకారులు మనకున్న బైబిల్ నాలెడ్జ్ బట్టి మనకున్న గ్రంథాల ఆధారంగా ఇంచుమించు 25 లక్షల మొదలుకొని 30 లక్షల జనాభా వాటి పిల్లలు. వారితో పాటు మిశ్రిత జనాంగం కూడా అన్నాం. అంతే కదా మనకు ముందు తెలుగు కనబడుతుంది. అంటే ఇశ్రాయేలే కాదు అరణ్య మార్గంలో వెళ్ళింది, వారితో పాటు బానిసత్వంలో ఉన్నవారు, ఐగుప్తు బానిసత్వంలో ఉన్నవారు వీరు వెళ్ళిపోతుంటే వీరితో పాటు మనకు కూడా విడుదల సమీపించిందన్న ఉద్దేశంతో వారితో పాటు కూడా వెళ్ళిన వారు మిశ్రిత జనాంగము, అన్య జనాంగం కూడా వీరిని వెంబడించిన వారు ఉన్నారు. ఓవరాల్ గా ఒక 30 లక్షల జనాభా అరణ్య మార్గంలో ఉన్నారు. వారు వెళ్తున్నప్పుడు ఎక్కడెక్కడ పాలెంలో అన్నిటి మాత్రం సమీపించడానికి లేదు. ఆ పాలెంలో ఈ 12 గోత్రాలను పనిచేసిన తర్వాత లేవీల్ని పంచుతున్నాడు. లేవీలకి ఒక 22,300 జనాభా, 22,200 జనాభా కనబడుతున్నారు అక్కడ. 22,000 మంది అంటున్నాడు. 22,273 అన్నట్టు. ఇలా అవన్నీ వారిని కూడా లెక్కించాడు. అందులో ప్రత్యేకమైన స్థానం ఎవరికి ఇచ్చేసాడంటే మోషే అహరోనుల కుటుంబాలకి దేవుడు ఇచ్చేసాడు. వీరిని కూడా పనిచేశాడు. వీరిని కూడా ప్రత్యక్ష గుడారంలో 4 దిక్కులు ఉంటే 4 దిక్కుల్లో ఈ 12 గోత్రాలు పెట్టాడు. ఈ 11వ గోత్రమైన లేవి గోత్రాన్ని మాత్రం యెరూషలేము అంటే ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ వీరిని ఉంచేశాడు. తూర్పున మోషే అహరోనుల కుటుంబాలు ఉండాలి, వారి వెనుక మిగతా 12 గోత్రాల్లో 3 గోత్రాలు ఉండాలి. తర్వాత పడమటి దిక్కులు ఉండాలి. పడమటి దిక్కులు అంటాడు ఎవరు ఉండాలంటే ఆ గెర్షోనీయులు దిగాలంటాడు. గెర్షోనీయుల తర్వాత ఆ 12 గోత్రాల నుంచి యోసేపు కుమారులు 2, అలాగే బెన్యామీను గోత్రికులు ఆ 3 ఉండాలి. అలాగే ఉత్తరాన దక్షిణాన ఈ కహాతీలు మెరారీలు ఉంచేసిన తర్వాత తూర్పున మాత్రం మోషే అహరోనులకు ఆ పంచిన విభాగం అంతా కూడా మనం 3వ అధ్యాయంలో చూస్తున్న పిల్లలు. 4వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత సేవ పరిచర్య బాధ్యతను అప్పచెప్తున్నాడు. ఎవరు ఏ పని చేయాలి? లేవీలు మాత్రమే చేయాలి. కహాతీలు, మెరారీలు, గెర్షోనీయులు వీరు మాత్రమే మందిర సేవ పరిచర్య చేయాలనే మాట మనకు బాగా సుపరిచితము. యాజకత్వం మాత్రము మోషే అహరోను కుమారుల కుటుంబాలే చేయాలన్నారు పిల్లలు. దీంట్లో లెక్కించినప్పుడు కూడా దాన్ని కాపాడాల్సిన విధానం చెప్తున్నాడు. ఎప్పుడు సేవ పరిచర్యకి సమర్పించుకోవాలంటే 30వ ఏట అని చెప్తాడు. అందుకనే గతించిన దినాల్లో మనం ప్రభువైన యేసు వారి గురించి కూడా మనం తీసుకున్నాం. ధర్మశాస్త్రంలో రాయడం మాట ఏంటంటే సేవ పరిచర్య ప్రారంభించేది ఎప్పుడయ్యా అంటే 30వ ఏట అంటాడు పిల్లలు. అందుకని ప్రభువైన యేసు 30వ ఏటని ప్రారంభించే మాట కూడా మనకు 4వ అధ్యాయంలో కనబడుతూ ఉంటాయి పిల్లలు. ఇంకా ఎంత మట్టుకు చేయాలి అంటే ఎన్ని సంవత్సరాల వరకు పరిచర్య చేయాలంటే 50 ఏళ్ళ మట్టుకు పరిచర్య చేయాలి. దాని తర్వాత సలహాలు సూచనలు ఇవ్వడానికి వారికి లేవీలకు సహకరించాలనే మాట 4వ అధ్యాయంలో చూస్తున్నాం. 5వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా చెప్తూ ఉంటాడు వాళ్ళ పాలెంలో ఎవరైనా తప్పిదాలు చేస్తే ఆ ఉగ్రత గురించి చెప్తూ ఉంటాడు. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే అక్కడ మంచి మాట మాట్లాడుతాడంటే శాపపు నీళ్లు అంటాడు. ఎవరైనా తప్పిదం చేస్తే ఆ శాపపు నీళ్లు తాగించాలంటాడు. తప్పిదం చేసిన వారు ఒకవేళ తప్పిదం చేస్తూ ఉంటేనట యాజకుడు ఇచ్చిన నీళ్లు తినగానే కడుపు ఉబ్బిపోవడం, వారంతా కూడా వాళ్ళంతా పచ్చబడిపోవడం, ఇదంతా కూడా శాపభరితమైన నీళ్ళ గురించి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే వారి దేవుడు ఒకటే ఇంటెన్షన్ ఒకటే, దేవుడు పరిశుద్ధుడు, తన సమాజపు వారు తను వెంబడించే వారు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అందుకని ఇలాంటి కఠినమైన ఆజ్ఞలు ఇశ్రాయేలుకి తీసుకుని వచ్చాడు. మెల్లిమెల్లిగా దేవుడు ఏంటంటే ప్రతి దాన్ని కూడా వారి మధ్యలోకి ప్రవేశపెడుతున్నాడు. దాన్ని బట్టి ప్రజలు నా కొరకు నమ్మకంగా బ్రతకాలనే ఉద్దేశం.
ఇలా 6వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటాడు, దేవుని కొరకు సమర్పించుకున్న ప్రతి ఒక్కరు, స్త్రీయే కానీ పురుషుడే కానీ. మనకేంటంటే నాజీరు చేయబడిన వాళ్ళు పురుషులు ఎక్కువ కనబడతారు. కాదు, పాత నిబంధనల గ్రంథంలో కనబడుతున్న చాలా మంది స్త్రీలు కనబడుతుంటారు. ఒక్కరి గురించి చెప్పట్లేదు, చాలా మంది దేవుడికి సమర్పించుకున్న స్త్రీలు కనబడతారు. అలా సమర్పించుకున్న వారంటే ద్రాక్షరసం కానీ మద్యము కానీ, అంటే ద్రాక్షరస సంబంధమైన పానము సంబంధించింది, మత్తు కలిగించే దేన్ని ముట్టుకోవద్దు, మంగళ దగ్గర తల మీదకి రావద్దు, శవము దగ్గరికి వెళ్ళొద్దు, విందు విధానాలకు అలాంటి కార్యక్రమాలు కూడా వెళ్ళొద్దు. అలా నాజీరు చేయబడిన వారిలో మనకు పాత నిబంధన గ్రంథంలో సంసోను మనకు కనిపించేశారు. కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత యోహాన్ గారు కనిపించేశారు. ఇలా అనుకుంటే యాజకులు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. అక్కడక్కడ పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని కొనసాగించిన వారు. కానీ మనం అనుకున్న విధంగా ప్రభు యేసు కూడా ఆయన నాజీరు చేయబడిన పనిలోకి వస్తారంటే, నిజంగా చెప్పాలంటే ఆయన నాజీరు చేయబడిన వాడు కాదు, ఆయన ప్రత్యేకంగా పడిన వాడు. ఎందుకంటే ఆయన విందులో ఉన్నప్పుడు, కానా విందులో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆయన నీటిని ద్రాక్షరసముగా మార్చేశాడు. ఒకవేళ నాజీరు చేయబడిన వ్యక్తి అయితే ద్రాక్షరసాన్ని అంటడానికి కూడా లేదు. ఇంకా చెప్పాలంటే చనిపోయిన లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు. అలా పాడేరు ముట్టి ఒక విధవరాలు యొక్క ఒకే ఒక కుమారుని అతను లేపిన సందర్భం తెలుసు. ఆ చిన్నది నిద్రించుతులే కానీ చనిపోలేదనే సందర్భాలు మనకు తెలుసు. కుష్టి వాటిని ముట్టిన సందర్భం మనకు తెలుసు. ఇలాంటి వాటికి ప్రత్యేకంగా ఉండేవాడు ఒకవేళ నాజీరు చేయబడిన వాడైతే. కానీ అతడు యాజకత్వం నుంచి వచ్చినవాడు, లేవీల నుంచి వచ్చినవాడు కాదు. యూదా గోత్రం నుంచి వచ్చిన వాడు లేవీల కంటే యోగ్యుడైన వాడు, మనకు సరిపోయిన వాడు అంటాడు. అందుకని పిల్లలు పరిశుద్ధుడు అంటాడు. ఇంకా చెప్పాలంటే అతను ప్రత్యేకింపబడిన వారు. ఇలా మాట్లాడుతూ ప్రభు గురించి కూడా మనం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇందులో చివరిగా 6వ అధ్యాయం చివరి భాగంలో అంటే యాజకుడు ఏ రీతిగా ప్రార్థన చేయాలి, ఏ రీతిగా ఇశ్రాయేలును దీవించాలో చెప్తుంటాడు. ప్రతిసారి యెహోవా నామాన్ని తీసుకొని యెహోవా మిమ్మల్ని దీవించునుగాక, యెహోవా సూర్యోదయం అని అక్కడ మాట్లాడుతాడు చూడండి పిల్లలు. ఆయన సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకు సమాధానం కలుగజేయు. ప్రతిసారి యెహోవా అంటేనంట ఆయన నామం ఉన్నందున దాన్ని బట్టి ఇశ్రాయేలును దీవిస్తాడంట. అందుకని ఆ నామాన్ని హెచ్చిస్తూ ఉంటాడు. అలా దీవించే విధానం చూస్తే 7వ అధ్యాయంలో మనకు కనబడుతున్న మాట ఏంటంటే, అక్కడ ప్రత్యేకంగా మోషే గారి దగ్గరికి 6 గూడుబండ్లు కనబడుతుంటాయి, 12 గూడుబండ్లు ఎద్దులు కనబడుతుంటాయి. యాజకత్వం చేస్తున్న వీరిలో సేవపరిచలు ఉన్న లేవీలకు ఈ బండ్లను సహకరిస్తారు, బహుకరిస్తూ ఉంటారు. బహుకరించిన దాన్ని బట్టి ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క ఎద్దు తీసుకొస్తూ ఉంటారు. 2 గోత్రాలు కలిపి ఒక బండిని తీసుకొస్తూ ఉంటారు. అది ఎందుకంటే ఈ పరికరాలను మోయడానికి ఉపయోగించడానికి అని. అందుకనే దేవుడు మోషే గారు ఏం చేస్తారంటే, గెర్షోనీయులకు మెరారీలకు ఈ 6 బండ్లను, ఒక గోత్రం వరకు 2 బండ్లు, ఇంకో గోత్రం వరకు 4 బండ్లు ఇచ్చి వారికి ఇస్తుంటాడు. కానీ కహాతీలకు మాత్రం ఆ 3 బండ్లను ఇవ్వడు. ఎందుకంటే పరిశుద్ధమైన మందిరం యొక్క పరికరాలు కహాతీల యొక్క బాధ్యత, వాటిని భుజముల మీదనే మోయాలి. కాబట్టి కహాతీలకు 3 బండ్లు ఇవ్వలేదు పిల్లలు. ఈ 7వ అధ్యాయంలో మనకు ఎక్కువ కనబడుతుంది. అంతేకాదు ఈ 7వ అధ్యాయంలో 12 రోజులు 12 బలులు జరుగుతాయి. అంటే ప్రత్యక్ష గుడారం ఏర్పరచబడింది కాబట్టి, ఇప్పుడు బలులు జరగాలి కాబట్టి, ఆరాధనలు జరగాలి కాబట్టి, స్తుతి ధూపం ఎత్తబడాలి కాబట్టి, ఒక్కొక్క రోజున బలిని జరిపించడానికి ముందుకు వస్తుంటాడు, బలిని తీసుకుని వస్తుంటాడు పిల్లలు. ఇంకా మన 8వ అధ్యాయంకి వచ్చిన తర్వాత దానికంటే ముందు ఒక మంచి మాట మనం జ్ఞాపకం తీసుకున్నాం. చివరిగా ఆ ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధమైన సన్నిధిలో, మన ప్రత్యక్ష గుడారంలో మందిరంలో 2 స్థలాలు కనబడుతూ ఉంటాయి. 2 స్థలాలు కనబడుతున్నాయి. 2 స్థలాలు, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధమైన స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది కరుణాపీఠం అన్న మందసం. ఆ మందసం మధ్య 2 కేరళల మధ్య మొదటిసారిగా ఈ ప్రత్యక్ష గుడారంలో మోషే గారితో దేవుడు మాట్లాడిన ఆ స్వరము వినైన మాట చివరి భాగంలో మనం 7వ అధ్యాయం చివరి భాగంలో చూస్తూ ఉంటాం. ఇంకా 8వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మంచి మాట ఏంటంటే, అక్కడ మంచి మాట మాట్లాడు, దీపవృక్షం గురించి హైలైట్ చేస్తూ ఉంటాడు, దాన్ని వెలిగించే విధానం చెప్తూ ఉంటాడు. ఆ వెలుగు అంట దాని ముందు మాత్రమే పడాలి. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఒక ట్యూబ్ లైట్ ఉంటే, స్టడీ రూమ్ లో ఒక ట్యూబ్ లైట్ ఉంటే మనం చదువుతున్నప్పుడు మన షాడో ఏమైపోతుందంటే మనం ముందుకు వస్తూ ఉంటుంది. అందుకని 2 లైట్లు పెడుతుంటారు. అందుకని ముందు లైట్ ఉంటుంది, వెనుక లైట్ ఉంటుంది. ఆ నీడ దానిపైన రావద్దు అనే ఉద్దేశంతో. అందుకని ప్రత్యక్ష గుడారంలో ఏర్పరిచిన ప్రతి వస్తువు ప్రత్యక్షంగా చెప్పాలంటే ఈ పరిశుద్ధ స్థలంలో ఉండే దీపవృక్షము, సన్నిధి బలి రొట్టె, అలాగే ధూప వేదిక, ఈ 3 గురించి ఇంకెక్కువగా మన గ్రంథాలు మనకు కనబడుతూ ఉంటాయి. అందుకని ఇక్కడ దీపవృక్షం గురించి చెప్తున్న ప్రతిదీ కూడా అది ఎలా ఉండాలంటే, ఒక ఆర్కిటెక్చరల్ డిజైన్ ఎలాగైతే ఉంటుందో ఆ రీతిగానే చేయాలి, నకీషి పనిగా చేయాలి. అది వెలుగు దాని ముందర పడుతుండాలనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇంకా లేవీల గురించి మరొక ప్రస్తావన తీసుకుని వస్తున్నారు. లేవీలు నావారు. నేనేమనుకున్నానంటే ఇశ్రాయేలు తొలుచులు నాదనుకున్నాను. ఇశ్రాయేలు నేనే అనుకున్నాను.
అంతేకాదు ఇశ్రాయేలు నుంచి పుట్టే ప్రతి వస్తువు, మొట్టమొదటి పట్టే జంతువు అయినా, మొట్టమొదటిగా పుట్టే తొలిచులు బిడ్డ అయినా అది నాదనుకున్నాను. ఇక్కడ నుంచి ఇశ్రాయేలు నావారైనా కాదు, దాంట్లో నుంచి నా లేవీని నావారుగా చేసుకుంటాను, వారు నావారైందరు. లేవీలో పుట్టే ప్రతి ఒక్క జంతువైనా పశువైనా నాదే, పిల్లలైనా నావారు అని లేవీల గురించి ఒక హైలైట్ చేసే విధానాన్ని మనము 13వ వచనం నుంచి 19 వరకు మనం చూస్తూ ఉంటాం. పిల్లలు చివరిగా అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు, 10 ఏళ్ళ వయసు పొందిన పిమ్మట ఆ పని మాని ఊరకుండా వల్లనే 25 వర్షం అంటాడు పిల్లలు. అంటే యాజక ధర్మం చేస్తున్న విషయంలో లేవీలంతా 50 ఏళ్ళ మట్టుకే పరిచయం చేయాలన్న మాట జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకని మనం రిటైర్ అయ్యే కాలంలో గవర్నమెంట్ జాబ్ రిటైర్ అయిపోయి ఇండియాలో టీచర్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు పరిశీలన వస్తుంటారు. కానీ ధర్మశాస్త్రం ప్రకారం ఏంటంటే పరిశీలనకు రావాలంటే ఆది నుంచి దేవుని పని మీద ఉండాలి, 30 ఏట పని ప్రారంభించాలి, ఇంకా చెప్పాలంటే 50 ఏట పని మాని పరిచయం చేసే వారిని సహకరించాలనుకున్నారు. కానీ ఈ కొత్త నిబంధనల ప్రకారం ఏంటంటే జీవితకాలం అంతా కూడా దేవుని పనిలో ఉండాలనే మాట పౌలు గారిని గ్రంథాలు బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇంకా 8వ 9వ అధ్యాయం వచ్చిన తర్వాత పిల్లలు మొట్టమొదటిగా పస్కా పండుగను మళ్ళీ ఇక్కడ ఆచరిస్తున్నారు. అరణ్య మార్గం ఆచరించే విధానం చెప్తున్నాడు, పస్కాను మీరు ఆచరించాలి. అలా ఆచరించే తరుణంలో 2 వర్గాల వారు పస్కా బలిని ఆచరించలేకపోయారు. ఒకరు శవాన్ని ముట్టినవారు, ఒకరు అరణ్య మార్గంలో ఉన్నాం, మేము ప్రయాణంలో ఉన్నాం కదని వారు కూడా పస్కాను ఆచరించలేకపోయారు. ఇట్లా వీరి గురించి చెప్తున్నాడు. మరి మేము ఏం చేయాలంటే దేవుడు మోషతో చెప్పిన మాట ఏంటంటే, ఎవరు అరణ్య మార్గంలో ఉన్నాను, ప్రయాణమై ఉన్నాను, అలాగే శవను ముట్టినను పస్కా మాత్రం ఆచరించాల్సిందే. పస్కా అనేది ఎలా ఉందంటే మనం అది ఖండితమైన పిల్లలు నిజంగా పిల్లలు సంతోషంగా ఆచరించేది కానే కాదు. ఎందుకంటే నడుము కట్టుకోవాలి, పొంగని రొట్టెలు తినాలి, మనకు పొంగిన వెంటనే చాలా ఇష్టం. ఉడికంది కావాలి, దాంట్లో నూనె కొద్దిగా కూడా యాడ్ చేయొద్దు, నీటితోనే ఉడికించాలి, పచ్చిదే ఉండాలి. ఉడికంది అన్నాడు, మాంసం మనకు బాగా ఉడికితేనే బాగా ఇష్టం. అలాంటి ఉడికంది కర్ర పట్టుకోవాలి, ఒక చేతిలో ఒక కర్ర, ఇంకో చేతిలో మాంసం తింటూ ఉండాలి. అది ఎలా ఉంటుందంటే హడావిడి ఉంటుంది, ఎక్కడికి వెళ్తున్నాం అనే తొందరపాటు ఉంటుంది. ఆ విధానం అంతా చూస్తుంటే ఆ జనరేషన్ లో పుట్టిన పిల్లలకి ఏమర్థమవ్వాలంటే ఏదో జరుగుతుంది, ఒక విధానం అనేది మా ప్రజలకు వచ్చిందంటే దీనికంటే ఒక చరిత్ర ఉందని నీ పిల్లలు అడుగుతారు, కాబట్టి ఇది ఆచరించాలి అనే మాట ఆ ఇశ్రాయేలు ఖండితంగా సూచించింది. వాళ్ళందరూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. నేను శవాన్ని ముట్టేశాను కదా, ఎందుకు బలి చేయాలి, పస్కా పండుగ మనం ఎందుకు ఆచరించాలని ఈ ప్రస్తావన తీసుకుని వస్తున్నాను. అందుకని వారు ఏ విధమైన ప్రయాణంలో ఉన్నారు. గతించిన దినాల్లో మనం జ్ఞాపకం చాలా మంది సహోదరులు నమాజులు ప్రేయర్ విషయంలో ప్రయాణంలో ఉంటే అన్ని ప్రేయర్లు కూడా ఒకేసారి చేసే విధానం మనం జ్ఞాపకం చేసుకున్న పిల్లలు. కానీ ఆ విధానం కాదంట, అది ఎలా ఉన్నానో పస్కా పండుగను ఆచరించాలని ప్రస్తావన ఇక్కడ తీసుకుని వస్తున్నాడు. 9వ అధ్యాయం చివరి వరకు వచ్చిన తర్వాత అక్కడ ఒక మాట అంటాడు పిల్లగా, 15వ వర్షంలో ఈ ప్రత్యక్ష గుడారము నిలవబెట్టిన తర్వాత మందిరం అంట మేఘము కమ్మెను అంటాడు పిల్లగా. ఇక్కడ నుంచి ఒక వింతైన అద్భుతం ఇజ్రాయెల్ సమాజంలో చోటు చేసుకుంది. అంతవరకు ఏంటంటే ఎర్ర సముద్రంలో పాయలుగా చేయించబడి అక్కడ నుంచి వచ్చిన విధానమే తెలుసు. ఇక్కడ నుంచి ప్రత్యక్ష గుడారం మీద మేఘం కమ్ముకున్న విధానాన్ని కూడా చూస్తున్నారు. పగలు మేఘస్తంభం అంటారు, రాత్రి అగ్నిస్తంభం అంటారు. కానీ దేవుడు దర్శనమిచ్చినప్పుడంట మేఘము దాని మీద ఉన్నప్పుడు కూడా ఆ అగ్నిస్తంభం దాని మీద నిలిచి ఉండేదంట. పగలు కూడా అగ్నిస్తంభం ఆ మేఘం పైన ఉంటే దేవుడు ఆ ప్రత్యక్షతలో ఈ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధమైన స్థలంలో మోషే గారితో మాట్లాడిన దాఖలాలు మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇంకా 10వ అధ్యాయానికి వచ్చిన తర్వాత పిల్లలు మనకు బాగా తెలిసిన మాటలు కాబట్టి మనం ముందుకెళ్తున్నాం. దాన్ని ఇక్కడ 2 బూరలు చేసుకోమంటాడు మోషే గారు 2 బూరలు చేసుకుని 6 లక్షల జనాంగము మగవారు మాత్రమే అన్నాం. ఇశ్రాయేలు 12 లేవీల్లో 22,000 మంది లేవీలు అన్నాం. వారు కాకుండా మిగతా సమాజము మిశ్రిత జనము చాలా జనరేషన్ పడుతూ ఉంది. కాబట్టి మోషే గారు మరి వారిని ఎలా పిలవాలి, వారిని అరణ్య మార్గంలో మరి పదండి అని చెప్పడానికి ఎంతమందికి అని చెప్తారు ఆయన. అందుకనే 2 బూరలు చేసుకోమన్నాడు. మనం నిలవడానికైనా సాగిపోవడానికైనా కానీ 2 బూరలు ఉండాలనే ఉద్దేశంతో 2 వెండి బూరలు చేయిస్తున్నాడు. అలా చేయించిన తర్వాత ఈ సాక్ష్యపు మందిరం నుంచి 2వ సంవత్సరము 2వ నెల 25వ తేదీన ఆ సాక్ష్యపు మందిరం మీద ఉన్న మేఘము ఎత్తబడిందంట పిల్లలు. ఎత్తబడితే తక్షణ అర్థం ఏంటి, ఇశ్రాయేలుకి అరణ్య మార్గంలో ప్రయాణం అయిపోవాలి. మంచి సూచన కాదు పిల్లలు, నిజంగా చెప్తున్నట్టు అద్భుతం కాదు. ఏ జనరేషన్లోనూ ఏ తరంలోనూ పిల్లలు ఇశ్రాయేలును ఆదరించి వెన్నంటి నడిపించిన దేవుడు ఇంకా ఏ తరంలో కూడా మనకు కనిపించడు. అది యోసేపు కాలంలో కూడా మనకు కనిపించడు. అబ్రాహాం గారి కాలం తర్వాత నోవా గారి కాలం, అబ్రాహాం గారి కాలం, ఇసాక్ గారి కాలంలో కూడా అంతగా మనకు కనిపించదు. ఆ తరంలో కూడా మనకు కనిపించదు. తర్వాత యాకోబు గారిని కనిపిస్తున్నాడు. తర్వాత వచ్చిన దానిలో యోసేపు గారిలో మనకు కనిపించదు అంతగా.
ఎప్పుడైతే 400 సంవత్సరాల తర్వాత 430 సంవత్సరాల బానిసత్వం తర్వాత అరణ్య మార్గంలో మీరు నడిపిస్తున్నప్పుడు ప్రతి క్షణం వారితో నేను ఉన్నానని రుజువులు ఎలా కనబడుతుంది చూడండి పిల్లలు. మేఘము ప్రత్యక్ష గుడారం మీనే నిలిచేదంట. అలా ఉన్నప్పుడు ఆ పవర్ఫుల్ వీడియో ఎలా ఉంటుంది, ఒక జస్ట్ ఒక ఇమాజినేషన్ లో వచ్చాను. ఆ వీడియో అంతా మనం చూస్తుంటే మన కళ్ళ ముందు ఒక ఇమాజినేషన్ తీసుకుని వస్తుంటే ఆ క్లిప్పింగ్ అంతా ఎలా ఉంటుంది. ప్రత్యక్ష గుడారం ఒక అద్భుత రీతిగా తెల్లని రక్తవర్ణ వస్త్రాలతోని ఆ తోళ్లతో చేయబడింది. ఒక పరిశుద్ధమైన వాతావరణం అక్కడ ఉంది. దేవుని యొక్క మేఘం అంట దాని మీద నిలిచిందంట. పిల్లలు ఎవరైనా సాహసిస్తారు అక్కడికి వెళ్ళడానికి. నిజంగా ఎంత అద్భుతం పిల్లలు. దేవుడు వారి పక్షంలో ఉన్నాడు. కానీ ఆ దేవుడు మాట్లాడే తరుణం అంటే ఒక పవర్ఫుల్ ఒక అగ్ని దాని మీద దిగేదంట పిల్లలు. ఇవన్నీ చూస్తుంటే అద్భుతంగా అనిపించలేదు. వారి పక్షం నుండి వీటిని నడిపిస్తున్నాడు దేవుడు అనే మాటకు రుజువైన ఆధారాలు పిల్లలు. ఇలా వెళ్తున్న సందర్భం మనకు కనబడుతూ ఉంటుంది. ఇంకా కిందికి వచ్చిన తర్వాత పిల్లల 33వ వచనం అంటాడు, యెహోవా కొండ నుండి 3 దినములు ప్రయాణం చేసి వారికి విశ్రాంతి స్థలం చూచుటకు ఆ 3 దిన ప్రయాణంలో యెహోవా నిబంధన మందసం వారికి ముందుగా సాగెను. వారు తాము దిగిన స్థలం నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వలె వారి మీద ఉండేది అంటారు పిల్లలు. అంటే వారిని ఆదరించే విషయంలో ఎంత అద్భుతంగా నడిపించాడు పిల్లలు. అందుకు ఒక రుజువైన మాట, మొట్టమొదటిసారిగా మేఘము పైకెత్తబడింది. పైకెత్తబడగానే ఇమ్మీడియట్ గా ఆ 3 గోత్రాల వారు కహాతీయులు, గెర్షోనీయులు, మెరారీయులు మందిరాన్ని విప్పాలి. కానీ పరిశుద్ధ మందిరాన్ని మాత్రం వీరు తాకడానికి కూడా వీల్లేదు. కహాతీయులు, లేవి కుమారులలో కహాతు కుటుంబం నుంచి వచ్చిన అహరోను కుమారులు ఆ పరిశుద్ధమైన స్థలాన్ని విప్పి ముడివేసి వారికి ఇస్తే కహాతీయుల భుజాల మీద మోపేవారు. మిగతాదంతా కూడా ప్రాకారాలు, ఆ బల్లలు, దిమ్మెలు, ఆ దూరాలు, త్రాళ్ళు, సముద్రవసపు తోళ్ళు ఈ గెర్షోనీయులు, మెరారీయులు వారు విప్పి బండ్ల మీద 3 బండ్ల మీద పెట్టుకుని సాగాలి. మందసం ముందు వెళ్తుంటే వీరు వెనకాల ఇంచుమించు 30 లక్షల జనమ వెళ్తుంటే ఎలా ఉండేది పిల్లలు. మిడతల దండ వచ్చినట్టు ఉండేది కాదు. అద్భుతమైన రీతి వారి ముందు మేఘం సాగుతూ ఉండేదంట. ఇలా 3 దినాల ప్రయాణం తర్వాత మొట్టమొదటి సాగింది. ఇది 10వ అధ్యాయం వరకు మనకు కనబడుతుంటుంది. 11వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు సమాజంలో మన 2వ భాగంలో ఆటోమేటిక్ మనం వచ్చేసాం. 9వ అధ్యాయం వరకు మన మొదటి భాగం వారు సిద్ధపాటు 10వ అధ్యాయంకి వచ్చిన తర్వాత సిద్ధపాటు ప్రారంభం అయిపోయింది. మోయాబు సరిహద్దు వరకు వెళ్ళిపోతున్నారు వారు. అలా వెళ్ళిపోతున్న తరుణంలో 11వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఒక విపరీతమైన బుద్ధి ప్రజలకు వచ్చేసింది పిల్లలు. మిశ్రిత జనం అన్నాడు అక్కడ. వారు మాంసాపేక్ష గలవారంట. మనం అప్పుడప్పుడు చూస్తుంటే బంగాళీ వాళ్ళని వాళ్ళు తినే విధంలో ఒక రకమైన విధానం ఉంటుంది. దాన్ని చూసి చాలా మంది మనలో కూడా ఒక మార్పు వస్తుంది. ప్రతిరోజు మాంసం తెచ్చుకుని మనం కూడా అలాగే ట్రై చేద్దామని అనుకుంటాం. అలా వీళ్ళు చూసిన కొద్దీ మన్నా చాలా తక్కువ అయిపోయింది వాళ్ళకు. అది మన్నా నచ్చట్లేదు మన ప్రజలకి. దేవుడిచ్చిన మన్నా నచ్చట్లేదు అంట పిల్లలు. ఆశ్చర్యం ఏంటంటే లోకంలో ఉన్న మాంసము ప్రజలు తింటుంటే వారిని చూసి ఇజ్రాయేల్ సమాజము ఒక వింత కోరిక పుట్టింది. మాకు మాంసం లేదని ఏడుస్తున్నారంట. ఇజ్రాయేల్ ఐగుప్తులో మొరపెట్టారంట, మాకు విడుదల వస్తే బాగుండు అని అనుకున్నారంట. బానిసత్వం, మన బానిసత్వం అంటే మనం ఒక ఇంట్లో పనిచేసినట్టు కాదు కదా పిల్లలు. అది కఠినమైన బానిసత్వం. గతించిన దినాల ప్రమాణం ఒక డే అంటూ, ఒక నైట్ అంటూ, ఒక టైం అంటూ ఉండదు బానిసత్వానికి. బానిస అంతే, అటు దివరాత్రం పని చేయాల్సిందే. అలాంటి కఠినమైన స్థితిలో నుంచి వారు మొదలుపెడితే 430 సంవత్సరాల విడుదల వస్తే ఇప్పుడు అనుకుంటున్నట్టు అక్కడ ఐగుప్తులో కీరకాయలు, దోసకాయలు అన్ని గుర్తుకొస్తున్నాయి. మాంసాపేక్ష కలిగిన జనాంగలము ఏడుస్తూ ఉంటేనట మోషే ఆ గుడారాల ద్వారా వారి గుడారాల దగ్గర ఏడుస్తుంటేనట మోషే గారికి వినిపించిందట పిల్లలు. మోషే గారు అన్న మాటలు కూడా బాగా మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు. అక్కడ 11వ అధ్యాయము సరిపోతుందమ్మా. ఇక్కడ మోషే గారు దేవునితో మొదలుపెడుతున్నాను, నేనేమైనా ఇలా కన్నా వీరంతా మన సమాజం నేనే తీసుకుని పోతానని నేనేమైనా చెప్పాను, నువ్వు కాదు కన్నది అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు వీళ్ళని ఇళ్ళని ఆధారం ఎందుకు విడిచిపెట్టేసి వారికి కావాలి కదా సమృద్ధి వాతాన్ని నువ్వు ఇవ్వాలి కదా, మాంసం ఇవ్వాలి కదా. వీరి వేదన రోదన నిజంగా మోస దృష్టికి నచ్చట్లేదు, బాగా అయిపోయింది, తట్టుకోలేకపోతున్నాడు. వీరి భారాన్ని నేను ఎందుకు మోయాలనే మాట ఒక కాని మాట ఇక్కడ కూడా పలికినట్టు కనిపించింది నాకు. మోస గారు అనకూడని మాట అన్నాడు, వీరి భారం నేను భరించాలా, ఈ 30 లక్షల జనంగా మీకు భారం నేనెందుకు భరించాలనే మాట మోస గారు పలికాడు. వెంటనే దేవుడు నిర్ణయం ఏంటంటే, మోసను వాళ్ళు అన్నావు కాబట్టి ఇశ్రాయేలు పెద్దల నుంచి ఒక 70 మంది నువ్వు పోగి, ఇశ్రాయేలులో నుంచి 70 మంది యోగ్యులైన వారిని, పెద్దల నుంచి ప్రతి గోత్రం నుంచి పెద్దలైన వారిని ఒక 70 మందిని పోగి, వారు అధికారులుగా ఉంటారు. నీకు వచ్చే ఆత్మలో నుంచి ఒక ఆత్మను వారి మీద నేను వస్తాను అన్నాడు దేవుడు. నిర్ణయాలు చూడండి పిల్లలు. అందుకనే పరిస్థితి విషయంలో చిన్నగా చూడొద్దు, అది ఏ పనైనా కానీ తొందరపడి ఏదన్నట్టు కూడా. ఎందుకంటే మోసగాడు నన్ను భారం అంతా నట్టు నడిపించేశారు కదా. మాంసం ఇవ్వడానికి దేనికి అసాధ్యమైన కార్యం అది.
అరణ్య మార్గంలో వస్తున్నప్పుడు పిల్లలు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి నడిపించి తీసుకుని వచ్చేసారంట, మన్నాను కురిపించేసారంట. అలాంటి ఆయనకు మాంసం ఇవ్వడం కష్టం అవుతుందా? కానీ మోషే గారు ఏమంటారంటే ఇది అంతా కూడా నాదే భారం, నేను ఎందుకు ఈ భారం అంతా మోయాలనే మాట అన్న దాన్ని బట్టి వెంటనే 70 మంది వచ్చేసారంట ఒక్కడికి రిప్లేస్ చేయడానికి. అంటే మన ఉద్దేశం ఏంటంటే అంటే మోషే ఒక్కడే నడిపించగలిగే మాట అది మంచి మాట కాదు. అందుకని 70 మంది నీకు బదులు ఇంకో నీ కింద అధికారులు 70 మంది పెట్టేసాయి, నీకు ఏదైతే ఆత్మ నేను ఇస్తున్నానో దాంట్లో నేను పాలను వారి మీద ఈక్వల్గా ఇస్తానన్నాడు. అలా ఏర్పాటు చేసిన తర్వాత రేపటికి నేను మాంసం ఇస్తాను. ఎలా ఇస్తానంటే ఒక రోజు కాదు, 2 దినాలు కాదు, 5 దినాలు కాదు, 15 దినాలు కాదు, ఇంచుమించు నెల రోజులు మాంసం ఇస్తాను. వారు సమృద్ధిగా తింటారు, వాసన కొట్టే వరకు తింటారు. అలాంటి సమృద్ధి అయిన మాంసాన్ని నేను ఇస్తానని దేవుడు మాట ఇచ్చేశారు. కానీ మాట ఇచ్చేశారు కదా, ఆ మాట ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పేశారు. కానీ మోషే గారిలో కూడా సంశయం ఉంది. మనం ఇస్తానన్నా కానీ ఇప్పుడు మాంసంలో నేను ఎద్దులు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చేది, ఇంతమందికి మాంసం నేను ఎలా వధించి తీసుకుని వచ్చేది, మోషే గారిలో కూడా సంశయం వచ్చేసింది. వెంటనే దేవుడు తీసుకున్న మాట చూడండి, ఆ మాట చదువుకుని ముందుకెళ్దాం. అందుకే మోషే తిట్లను యెహోవా బాహుబలం తక్కువైనదా, నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. మోషే బయటకు వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దలలో నుండి 70 మంది మనుషులు పోగు చేసి గుడారం చుట్టూ వారిని నిలబెట్టగా యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు 70 మంది పెద్దల మీద వచ్చారు. కావున ఆ ఆత్మ వారిని పిలిచినప్పుడు వారు ప్రవచించారు, కానీ మళ్ళా ప్రవచించలేదు. సరిపోతుంది పిల్లలు. ఇక్కడ ఒక మాట ప్రస్తావన నేను తీసుకొస్తాను పిల్లలు. అందులో యెహోషువ గారికి అంటే తర్వాత మోషే గారి కాలం తర్వాత ఈ ప్రస్తావన ఈ అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. ఈ 11వ అధ్యాయంలో మనం గతించిన వారంలో 11వ అధ్యాయం వరకు మనం ధ్యానించుకుని మనం వెళ్ళిపోయాం. 11వ అధ్యాయం చివరి భాగంలోకి వచ్చేసరికి వెళ్ళి ఈ వీళ్ళు ప్రవచించినప్పుడు అంటే పిల్లరా ఇద్దరు వెలుపాలు కూడా ప్రవచిస్తుంటారట. అది ఎవరి దృష్టికి వచ్చిందంటే యెహోషువ గారి దృష్టికి వచ్చింది. వాళ్ళు ప్రవచించడం ఏంటి, ప్రవక్త నువ్వు కదా, ప్రవచిస్తే నువ్వే ప్రవచించాలి. వాళ్ళు ప్రవచించడం నాకు నష్టం అంటే నాకు నచ్చలేదు అన్న ఉద్దేశంతో యెహోషువ త్వరపెట్టుకుని వచ్చేసి మోషే గారితో చెప్తుంటారు, పోనీలే మంచిదే కదా ప్రవచించదని మోషే గారు అన్న కానీ ఎవరికి నచ్చట్లేదు. ఇప్పుడు యెహోషువకు నచ్చట్లేదు. అందుకనే యెహోషువ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే మిగతా 30 లక్షల జనాంగం అంతా కూడా ఒక దిక్కు అయితే యెహోషువ అలాగే మోషే ఒక దిక్కు పిల్లలు. అతను పర్వతం ఎక్కుతుంటే పర్వతం కింద కావలి కాచుకుని ఉండేవాడు యెహోషువ. అందుకనే యెహోషువ గురించి మాట్లాడుతుంది. మోషే సేవకుడైన యెహోషువ అంటాడు. ఊరికి కాలేబుకి ఎందుకు ఇవ్వలేదు ఆ బాధ్యత, తర్వాత భుజస్కంధాల మీద ఎందుకు మోపలేదు అంటే కారణం ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ డే 1 నుంచి ఏంటంటే సేవతత్వం ఎవరిలో ఉంది, యెహోషువలో ఉంది. అది పాటలు అంటే మోషే ఎలాగైతే యాజకత్వాన్ని జరిగిస్తున్నాడో సేవపరిచిన బాధ్యతలు ఉన్నాయో అందుకనే అలాంటి క్వాలిటీస్ ని కళ్ళారా చూస్తున్నాడు యెహోషువ చూస్తున్నాడు. కాబట్టి దాన్ని అంతా కూడా చూస్తున్నాడు. కాబట్టి తర్వాత నీ బాధ్యత అంతా కూడా అతను నీకు ఎలాగైతే నేను తోడుగా ఉన్నానో యెహోషువ కూడా నేను తోడుకుంటాను. అందుకని యెహోషువ ఇక్కడ నుంచి నువ్వు భయపడకు, నిబ్బరం కలిగి నువ్వు ధైర్యంగా ఉండవు. నేను మోషేకు తోడైనట్టుగా నీకు కూడా తోడుగా ఉంటాను. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే ఈ మోషే నాయకుడిని చూస్తూ పెరిగావు కాబట్టి నీ నాయకత్వ లక్షణాలు ప్రజల భారాన్ని భరించే తత్వము నీలో ఉందంటాడు పిల్ల. ఇలా మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత చివరిగా ఆ మాంసాన్ని ఎలా ఇచ్చాడో చివరిగా చెప్తాడు పిల్ల. తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేలను రప్పించి రెండు మూరల ఎత్తు పడవేసెను అంట పిల్లలు. ఇక్కడ మంచి మాట కాదు పిల్లలు, నిజంగా అంటే మళ్ళీ దేవుడు వారి పక్షంలో ఉన్నాడు అనే ఆధారాలు ఇవ్వడం పిల్లలు. ఎన్ని అంటే దండుకున్న వాళ్ళకి ఇంత దండుకోవచ్చు అంటే మన ఆధారాలు కనుక మనం గ్యాదర్ చేస్తే కలెక్ట్ చేసుకుంటే ఇలాంటి బలమైన ఆధారాలు చూడండి పిల్లలు. అంటే మన్నా ఇవ్వడమే అది ఒక గొప్ప విషయం ఆ రోజులలో. అంతెందుకు దేవుని స్వరం రావడమే చాలా గొప్ప విషయం. అంతవరకు 430 సంవత్సరాల వరకు దేవుని యొక్క స్వరం వినలేదు ఇశ్రాయేలు. విన్నారంటే మోషే గారి ద్వారానే విన్నారు. అలా వెళ్తున్నప్పుడు అంతకంటే ముందు తెగులు మనకు కనిపిస్తాయి. అరణ్య మార్గం రాకముందు ఎర్ర సముద్రం పాయలు చీల్చింది కనబడుతుంటుంది. ఇలా మాట్లాడుతుంటే మాంసము గాలి సుడిగాలి గతించిన దినాలను మనం జ్ఞాపనిస్తున్నాం ఈ టొర్నాడోస్ నుంచి. అలా సుడిగాలు వచ్చిన తర్వాత ఎలాగైతే విపరీతమైన సుడిగాలు వచ్చిందో, భయంకరమైన సుడిగాలు వచ్చిందో 2 మూరల ఎత్తు మాంసాన్ని మోసుకొని వచ్చేసి వారి పాలన చుట్టూ విస్తారంగా కుమ్మరించేశారంట పిల్లలు. వారందరూ కూడా ఏరుకుంటున్నారంట పిల్లలు. విస్తారంగా ఎంత మాంసం కావాలో ఏరుకోండి. 2 మూరలు ఒక మూర, ఇలాంటి 2 మూరలు కింద నుంచి ఇంత ఎత్తులో మాంసం ఉంటే ఎంతగా తీసుకోగలుగుతారు పిల్లలు? 1 కిలో 2 కిలో ఒక మేక తిన్నారనుకోండి. 30 లక్షల జనాంగంగా మాంసం కావాలంటే ఎంత మాంసం కావాలి పిల్లలు? అది ఒక 2 మూరల ఎత్తులో సమకూర్చబడిందంట పిల్లలు. కానీ ఒక మాట మాత్రం వారు మర్చిపోయారు. దేవుని నిర్ణయాలు ఎలా ఉంటాయంటే ఆ రోజులలో
మాట్లాడడం దేవుడు ప్రారంభించిందంటే ఆయన కొనసాగింపు కంటిన్యూగా ఉంటుంది. దేవుడు విడిచిపెట్టాం అనుకోండి, మళ్ళీ దగ్గరికి రావాలంటే చాలా అరుదు పిల్లలు, చాలా కష్టం. ఆ రోజులలో మాట ఏమో మాట వినుట అరుదు అనే మాట మన సమయం గారి కాలంలో మనం వింటూ ఉంటాం. అలాగే ఈ కాలంలో ఎప్పుడైతే 400 సంవత్సరాలతో మోషే గారితో మాట్లాడడం ప్రారంభించేసాడో ఇక కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటాడు. ఆ నిర్ణయాలు కూడా అలాగే అంత ఖండితంగానే ఉంటాయి. వీరన్న మాటలు దేవుడు మర్చిపోలేదు. సనుగులు యెహోవా సన్నిధికి వెళ్ళాయంట, ఆయన విన్నాడంట సనుగులు. ఈ సనుగులను బట్టి వారి మాంసం వారి నోళ్ళలో ఉండగానే చాలా మంది హతులైపోయారంట పిల్లలు. అంటే ఆయన శంకించే విషయంలో, దేవుని శంకించే విషయంలో ఆయనని మాట అనేటప్పుడు అంట జాగ్రత్తగా ఉన్నాడంట. అందుకనే ఏలిగా ఒక మంచి మాట మాట్లాడతారు. మనుషులు తప్పిదం చేసినట్లయితే మనుషుల పక్షంలో యాజకుడు దేవుని దగ్గర పరిహారం చేయొచ్చు, ప్రాయశ్చిత్తం చేయొచ్చు. దేవునికి నువ్వు అపరాధం చేస్తే, దేవుని సన్నిధికి అపరాధం చేస్తే ఇప్పుడు నీ కొరకు ఎవరు ప్రాయశ్చిత్తం చేసేది? అందుకనే మనం తొందరపడి దేవుణ్ణి అనద్దు పిల్లలు. అంటే అది నిజంగా చెప్పాలంటే అది మంచి వ్యాలిడ్ మాట. మనం తొందరపడి మనుషులన్నా పర్లేదేమో, కోసం మనం క్షమాపణ చెప్పు, కాళ్ళు పట్టుకొని వారి కొరకు ప్రార్థించు, అందరికి ఎదురు క్షమాపణ కోరు, ఏదో చేయొచ్చు, వాళ్ళు మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. ఒకవేళ దేవుని త్వరపడి అన్నాం అనుకోండి, దేవుడే కనుక మనల్ని విడిచిపెడితే మళ్ళీ ఆయన దక్కించుకోవడం అనేది అసాధ్యమైన క్రియ. నిజమే కదా పిల్లలు? వెంటనే వారు మాంసం అంటే అక్కడ చాలా మంది మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలంలో కిబ్రోతు హత్తావను పేరు పెట్టబడిన, అంటే మాంసం కోసం ఏడ్చిన వాడిని, అంటే సనిగిన వాడిని, నాకు ఐగుప్తే గుర్తుకొస్తున్నాడు, పాత జీవితమే గుర్తుకొచ్చింది. అది బాగుండే, రక్షణలోకి వచ్చిన తర్వాత పాత జీవితాన్ని బాగా హైలైట్ చేద్దాం. గతించిన వారంలో కూడా నాకు నేను క్రిస్మస్ అన్నాను. ఏమంటే యోసేపు చూడండి, నీతిమంతుడండి. ఆదిలో యోసేపు నీతిమంతుడే, మరియమ్మ యొక్క భర్త నీతిమంతుడే. మరియమ్మ నీతిమంతురాలే, ఎలిజబెతు నీతిమంతురాలే, తన భర్త నీతిమంతుడే. ఈ రోజు పరిచయకు వచ్చి ప్రతి వారు చెప్తుంటారు, అప్పుడప్పుడు కొన్ని సాక్షులు పెట్టినాం, నేను అంత దుర్మార్గునండి, నేను వ్యభిచారం చేశాను, నన్ను జైల్లో పెట్టాను, నేను దొంగతనం చేశాను, అంతకుండండి, ఇలాంటి మాటలు, నేను డ్రగ్స్ అడిక్ట్ అండి, ఇలాంటి తప్పిదాలు చేసిన వాళ్ళు అందరూ పరిచయకు వచ్చిన తర్వాత అంటారు ఏంటంటే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని మాటలు మనం వింటూ ఉంటాం. ఏమంటే దేవుడికి ఇంకా వేరే జనమే దొరకరా? ఇలాంటి పనికి మానవులు దొరుకుతారు పిల్లలు. నాకు అనిపించిన మాట, దేవుడికి కావాల్సింది యోగ్యులైన వారు. గతించిన దినాల్లో జ్ఞాపకం చేసుకున్న పిల్లలు సేవలో గత వెనస్డే రోజు ఒక మంచి మాట అన్నారు. అంతకుముందు వెనస్డే నేను చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఒక సినిమా చూడలేదు అన్నారు. అంటే అలాంటి ఉండాలని చెప్పుకోవడానికి కనీసం ఒకటి ఉండాలి కదండి. లేదంటే నేను ప్రార్థన చేయకుండా ఏ రోజు నేను భోజనం చేయాలనే మాటను ఒక మాట మనం చెప్పగలగాలి మన బ్రతుకులు. అవునంటారా కాదంటారు పిల్లలు? నేను ఇన్ని సంవత్సరాల్లో నేను ఏ రోజు బల్లానికి తీసుకోకుండా లేనని నేను ఒక మాట చెప్పాలి. ఇన్ని రోజులు నేను విశ్రాంతి దినాన్ని మానుకున్నాను, స్థితి లేదండి, నేను ప్రతి వారం వచ్చానని చెప్పుకోవడానికి ఉండాలండి. నేను తప్పిదని చెప్పి నాకు తెలిసి తెలియక ఒకప్పుడు పాపం చేశాను, ఏదో పప్పులో కాలేశానండి, కానీ రక్షణలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నేను తప్పు చేయలేనండి అని చెప్పుకోవడానికి ఒక సాక్ష్యం, ఒక టెస్ట్ కూడా ఉండాలి కదా మన వెనకాల. ఉండాలని లేదంటారు మీరు, అది ఉండాలి కదండి. అందుకనే ఇక్కడ మాంసాపేక్ష జనాంగం వాళ్ళు అన్నది ఏమీ లేదు పిల్లలు, జస్ట్ ఒక దేవుని తక్కువగా చూసి హృదయంలో శంకించేశారు. అదే పాత జీవితమే బాగుండు, అక్కడైతే అన్నీ దొరుకుతాయని అనుకున్నారు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకునేది శ్రేష్టమైనదనే విషయము మీరు చాలా తక్కువగా చూశారు పిల్లలు. వారు మాంసమే ఆశించారు, మళ్ళీ ఒక మాట లేదు, కానీ అది తింటున్నప్పుడు వారి నొసలు వాటి నోట్లలో పళ్ళ సందులో ఉండగానే చంపించేశారు పిల్లలు. లెక్క మొదటి అధ్యాయంలో కనబడుతుంది, తర్వాత కాలక్రమేణా మనకు బాగా తెలుసు ఎంతమంది మిగిలారనేది మనకు బాగా తెలుసుకున్నారు. కానీ అవన్నిటిని చూస్తుంటే అంటే దేవుడు ఎంత ప్రేమమయుడో అంతే రోషం గలవాడు, అంతే పవర్ఫుల్ విషయంలో, తన మాట విషయంలో, న్యాయం విషయంలో అనే విషయం మనకు 11వ అధ్యాయంలో మనకు కనబడుతుంది పిల్లలు. 12వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మంచి మాట కనబడుతుంది పిల్లలు. అక్కడ ఒక మాట, మొదటి మాటలు చూసుకొని ముందుకెళ్దాం పిల్లలు. కనుక అతడు పెళ్లి చేసుకుని నా స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడి, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినలేదు. ఇది మనం ఎక్కువగా వింటున్న మాట పిల్లలు. సేవకుడు మోషే గారు మళ్ళీ ఈయనకేంటో బుద్ధి చూడాలి పిల్లలు. ఎవరైనా చేసుకున్నాడు, కూర్చు దేశం నుంచి చేసుకున్నాడు. కూర్చు దేశం అంటే మనకు బాగా తెలుసు కదా పిల్లలు. ఎవరండి మీరు? కూర్చు దేశం అంటే తెలుసు కదా. ఈ కూర్చు దేశం ప్రస్తావన చాలా సందర్భాల్లో మనకు కనబడుతూ ఉంది. కొత్త నిబంధనల వరకు కూడా కనబడుతుంది, చాలా సందర్భాలు కనబడుతుంది కూర్చు దేశం గురించి. వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు, కూర్చు దేశం గలవాడు తన చర్మం యొక్క రంగును మార్చుకున్నా అంటే ఎలా ఉంటుందంటే కలర్ నల్లగా ఉంటారు. నైజీరియన్స్, ఇథియోపియన్స్ వాళ్ళు అన్నట్టు, సుడాలి వాళ్ళు అంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళు
ఇథియోపియన్స్ అంతా కూడా అలాంటి కలర్ అన్నట్టు. ఆ నల్లని స్త్రీని చేసుకున్న బుద్ధి మోషే గారికి కనిపించింది. కానీ మోషే ఎలాంటి వాడు? ఆ బాలుడు సుందరుడై ఉండిన అనే మాట మన జ్ఞాపకం రావాలి. లేవికాండంలో 1వ అధ్యాయంలో కదా, సుందరుడై ఉండేట చూసి నువ్వు రా అని. అందుకనే కదా బహు సుందరుడు అంటారు. ఇంకా అంతటి తెల్లటి కలర్ ఆయన ఎవరు ఏదో ఇష్టపడాడంట? పోయిన వాళ్ళు చేసుకుంటారు కదా, వదిలేయించారు. అప్పుడప్పుడు మనం కొన్ని కుటుంబాలు చూస్తుంటారు కదా, వాళ్ళు నల్లగా ఉంటారు, భార్య ఏమో తెల్లగా ఉంటుంది, భర్త ఏమో తెల్లగా ఉంటాడు, భార్య ఏమో నల్లగా ఉంటారు. బహుశా దేవుడు ఏర్పాటు చేసిన కాంబినేషన్ అనుకుని వదిలిపెట్టవచ్చు కదా. లేదండి ఇది బాగాలేదండి, అదొకటి ఇదొకటి అని మాటలు మనం అంటూ ఉంటాం జనరల్ గా. అలాంటి కోవాలని అక్క అన్న అనేసారు. కానీ దేవుడికి నచ్చలేదంటారు. ఎందుకంటే ఏర్పాటు చేసుకుంది నేను. ఆ మాటలు అద్భుతం అనిపించలేదు. అంటే దేవుని పని చేసే వారి పట్ల ఉన్న ఆయనకున్న అకంఠిత భావం, ఇంకా చెప్పాలంటే అంకిత భావం అంటాం కదా పిల్లలు. మనుషులకే అనుకుంటే దేవుడికి ఎంత ఉండాలి మరి? అంటే అది బంధువర్గమైనా తన రక్త సంబంధమైనా కానీ తన సేవకుని తక్కువ చేసి మాట్లాడము దేవుడికి నచ్చలేదు. దేవునికి నచ్చలేదు. మోషేను అనడానికి మీరెవరు అసలు? నేను చెప్పాను, అతను చేసుకున్నాడు, పోనీ చేసుకున్నాడు కదా, మీరెందుకు అంటారు? అంటే మోషేతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడాలంటే అసలు ఆ మాట ఏవో వినంట. అసలు మోషే ఎలాంటి వాడు అనుకుంటున్నావు? అతని క్యారెక్టర్ ఎలాంటిది అనుకున్నావు? ఆ మాట చెప్తున్నట్టు మోషే భూమి మీద మామూలు మాట కాదు కదా పిల్లలు. అప్పటికి ఎన్నో జాతుల వారు విస్తరించి ప్రబలిపోయింది ప్రపంచం అంతా కూడా. అందులోంచి ఒక జనాంగాన్ని, ఒక జాతిని ఎన్నుకున్నాడు ఇశ్రాయేల్ జనాంగం. వారే 30 లక్షల జనాంగం ఉన్నారు. వారిలోంచి ఎన్నుకున్న వ్యక్తి అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే శ్రేష్ఠుడు అంటున్నాడు. ఇశ్రాయేల్లోనే కాదు, ఐగుప్తు దేశంలోనే కాదు, ఆ కూషు దేశంలోనే కాదంట, ప్రపంచం అంతటా భూమి మీద నివసిస్తున్న, భూమి మీద కాలు మోపిన ప్రతి ఒక్కరి కుటుంబాల నుంచి అంట ఎన్నుకుంటున్నట్టు వారందరిలో నుంచి మోషే అనేది బెస్ట్ అంటున్నాడు, సాత్వికుడు అంటున్నాడు. అలాంటి ఆయన గురించి మీరు ఎలా సాహసం చేశారు మాట అనడానికి? అది దేవునికి మాట అన్న, దేవుడు విన్నాడంట. అందుకని వెంటనే ఏం జరిగిందో చూడండి పిల్లలు, ఆయన తీసుకున్న నిర్ణయం పిల్లలు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపడారు రండి అని హఠాత్తుగా మోషే ఆహారంలకు ఆజ్ఞ ఇచ్చిన పిల్లలు. అప్పుడప్పుడు ఇమీడియట్ గా కొన్ని యాక్షన్స్ ఉంటాయి. మనకు కూడా అర్జెంట్ మీటింగ్ కాల్స్ వస్తూ ఉంటాయి. తొందరగా ఉన్న యుద్ధ ప్రాతిపదికన అంటారు చూసారు పిల్లలు. ఇప్పుడు కరువు వచ్చినప్పుడు కానీ, విపత్కరమైన స్థితి వచ్చినప్పుడు కానీ, ఈ మధ్యలో ఇప్పుడు మనం చూస్తున్నాం రేపో మాపో యుద్ధం జరగవచ్చని నేను కూడా ఎదురు చూస్తున్నాను, కానీ ఇంకా రావట్లేదు అన్నట్టుగా అలానే ధోరణిగా మనకు కనబడుతుంది ప్రపంచంలో. అలాంటి అప్పుడు ఏంటంటే అందరూ అలర్ట్ గా ఉంటారు, ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంటారు. వెంటనే హఠాత్తుగా వచ్చిందంట. అంటే ఆ రోజు రావాల్సిన మాట కాదు దేవుంది, కానీ వచ్చింది. ముగ్గురిని తీసుకొని వచ్చేసారు. మీరు మోషే గురించి ఎలా తప్పుగా మాట్లాడేస్తారు? ఆ మాట చూడండి, ఆయన పలుకుతున్న మాటలో వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవా నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు. సరిపోతుంది పిల్లలు. అంటే ఇక్కడ మాటను బట్టి మనకు అర్థమైన మాట ఏంటంటే ఆ ఇద్దరిలో మనం చెప్పుకుంటున్నాం ప్రవక్తలని. ఏమంటే అంతే కదండి. మోషే, అహరోనులు, అలాగే మిరియాము గారు. మోషే గారిని పక్కన పెడితే ఈ సందర్భంలో ఇద్దరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మనకు మిరియాము ప్రవక్తిని అని మనకు బాగా తెలుసు, కానీ దేవుడు అనుకోదు కదా తను ప్రవక్తిని అని. అంతే కదండి. ఒకవేళ నువ్వు ప్రవక్తిని అనుకుంటే, ఆరును ప్రవక్త అయి అనుకుంటే, మీరు ప్రవక్తిని అయితే నేను మాట్లాడేవాడిని కదా కలలో. నేను మీతో మాట్లాడట్లేదు, మోషేతోనే మాట్లాడుతున్నట్టు మోషే సంథింగ్ స్పెషల్ అన్న విషయం మీకు అర్థం అవ్వట్లేదు అంటున్నాడు దేవుడు. అంతే కదండి. కిందికి చూడండి పిల్లలు కొన్ని మాటలు. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, నిదానించి చూచును. కాబట్టి సరిపోతుంది పిల్లలు. ఆ మాట చూడండి పిల్లలు. అసలు అతని గురించి మాట్లాడడానికి మీకు అంత డైరెక్ట్ నుంచి ఆ ధైర్యం ఎలా వచ్చింది? అతని నుంచి మాట్లాడడానికి మీకు అసలు ఉన్నందుకు కదిలిపోవాల్సింది. అందుకని పిల్లలు తొందరపడి మనం అధికారుల గురించి తప్పగా మాట్లాడొద్దంట. కాకులైనా, కాకోలములైనా కానీ, ఆకాశ పక్షులైనా కానీ ఈ వర్తమానం తీసుకుని వెళ్ళిపోతారంట. అంతే కదండి. అదే మాట కదా మాట్లాడుతుంది. అందుకని అధికారి గురించి కానీ, పెద్ద గురించి కానీ, సేవకుడి గురించి మాట్లాడినప్పుడంట మనం నోరు అదుపులో పెట్టుకోవాలనే మాట దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే మీలో ప్రవక్త ఉంటే నేను కలలో అయినా మాట్లాడుతున్నాను, కానీ కలలో మాట్లాడట్లేదు నేను మోషే గారితోనే. మీకు అర్థమవుతుందో లేదో? నేను కలలో మాట్లాడితే గూఢభావములతో అర్థం. అంటే ఏదో యోసేపు గారికి ఇచ్చినట్టుగా, అంటే యాకోబు గారికి ఇచ్చినట్టుగా ఒక పెద్ద నిచ్చెన కనిపించినట్టుగా ఇలా గూఢభావంతో మాట్లాడట్లేదు మోషే గారితో. అలాంటి వాడు కాదు మోషే. డైరెక్ట్ గా మనకు ఒక ఇంట్రాక్షన్ అయ్యే ఒక ఫెసిలిటీ మోషే గారికి నాకుంది. అంతటి రిలేషన్ నాకు ఉంది. అతనితో నా మాట్లాడుతున్నట్టే అతను గొప్పడు, భూమి మీదే గొప్పడు.
అందుకని నేను డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను, ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. యెహోవా స్వరూపాన్ని చూసి నిదానించి చూసే తత్వము, ఆ క్వాలిఫికేషన్ మోషే గారికి ఉంది. అతని గురించి మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు అన్నాడు. వెంటనే ఆ మాట చెప్పగానే అక్కడ మాట అన్నాడు పిల్లలు, ఏమనంటే లేదు, అతడు నా ఇల్లంతటిలో, అతని ఇల్లేదన్నట్టు, అతని ఇల్లేది అంటే అతడు నా ఇల్లు అంతటిలో, అంటే అతడు అనే భాగంలో అతడు ఎవరు? మోషే గారు. నా ఇల్లు అంతటిలో అంటే ఇశ్రాయేలు జనాంగం, నా ఇల్లు అనుకున్నాడు ప్రజలు. ఇది అందుకనే అక్కడ మంచి మాట అంటాడు, ఇశ్రాయేలు ప్రత్యక్ష గుడాన్ని ఏర్పరిచాడు, మీ మధ్యలోకి వచ్చి ఆమె డ్వెల్ విత్ అని అంటాడు, మీతో పాటు నేను నివసించేది అంటాడు. మీరు ప్రత్యక్ష గుడాన్ని ఏర్పాటు చేయండి, అది నా మందిరము, నేను మీతో పాటు నివసించేది, మీరు సంచరించేది అంటాడు. అందుకని ఈ ఇల్లంతటిలో, ఈ 30 లక్షల కాలు బలంలో, ఈ అంతటిలో కంటే నమ్మకమైన వాడు. ఎందుకంటే ఎందుకు నమ్మకమైన వాడు అన్నాడో మీకు అర్థమైపోవాలి. ఇప్పుడు అందులో ఒక మంచి ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారంటే మోషే ఆరోనుల కుటుంబమే. అదే ఒక కుటుంబం నుంచి వచ్చి ముగ్గురు ప్రవక్తలుగా బయటకు వచ్చేసారు అనుకుందాం. అందులో నుంచి మోషేని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంకా చెప్పాలంటే మోషే గారు అంటారు ఏంటంటే, నువ్వు ఆరోను ఏర్పాటు చేసుకోవచ్చు కదా, అతను పెద్దోడే కదా నాకంటే. అంటే నాకు ఆరోలో పెద్దోడా, నువ్వు నోటి మాంద్యం గలవాడు, నాకు అన్ని తెలుసు, నేను ఎవరిని ఏర్పాటు చేసుకుంటానో వాడిని ఏర్పాటు చేసుకుంటాను. మరి మోషే గారు చెప్పినట్టుగా ఆహారం మీద బాధ్యత పెట్టొచ్చు అంటే, అందుకనే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడంటే నమ్మకం లేని వాడేవాడు ఆహారం, అంతే కదా, ఆల్టిమేట్ గా అతనికి వెళ్ళిపోతుంది. మిరియాం కూడా నమ్మకమైన వస్త్రాలు కాదు, ఎందుకంటే సేవకుడి గురించే మాట్లాడిందంటే రేపటి దిన నా దేవుడి గురించి కూడా మాట్లాడగలుగుతుంది. అందుకని భయం ఉన్నప్పుడు ఏంటంటే భక్తి ఉంటుంది, భయం లేని దగ్గర అప్పుడప్పుడు పెద్దలు అనేవారు రోడ్లో కూడా గుడ్డు పెట్టేస్తారంట కోళ్ళు, భయం లేని కోళ్ళు. అందుకని భయం ఉన్నది ఎలా ఉంటుందంటే యజమాని ఇంటి దగ్గరికి వస్తాయి పిల్లలు. ఆ మాట అంటే 30 లక్షల జనాంగంలో మోషేనే నమ్మకమైన వాడు. నమ్మకం లేని వాడని నేను ఎలా అంటున్నానంటే పిల్లలు, ఇతను అరణ్య మార్గంలో ఉన్నప్పుడు, సీనాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడు, మొదటి భాగంలో సీనాయి కొండ మీదకి ఎక్కినప్పుడు వీరు త్వరపెట్టడాన్ని బట్టి ఆహారం ఏ నిర్ణయం తీసుకున్నాడు? వారి బంగారంతో ప్రతిమను దూడని చేసి సాగిలపడి నమస్కరించేటట్టుగా ప్రేరేపించింది ఆహారం. అందుకని ఒక మాట మాట్లాడుతుంది, ఆహారం నేను చంపదలిచి తిని అంటాడు. మోషే గారు అతని పక్షాన మొర్రపెట్టాడంట, అద్దు తండ్రి వద్దు, నన్ను చంపొద్దు, ఆహారం చంపొద్దు అని మోషే గారు బ్రతిమలాడుకుంటే సజీవంగా అతను నిలిచాడు. ఆ విషయం మనకు అర్థం అవ్వాలి. గ్రంథంలో ఆ మాట కూడా ప్రస్తావించాడు. ఎందుకంటే దేవుడు చిన్న విషయాన్ని బట్టే, అంటే సరిగితేనే మాంసం కావాలనుకుంటేనే చంపేస్తే తన ప్రజల్ని 30 లక్షల జనాంగాన్ని ఒక విగ్రహాన్ని పూజించినట్టుగా ప్రబల పెట్టిందంటే విడిచిపెడతారు పిల్లలు. చంపేయాలనుకున్న లిటరల్ గా అదే మాట మాట్లాడతారు. నేను రాష్ట్రార్థంగా రాసిన మాట అంటే నేను మోషే ఆహారం చంపదలిచింది, కానీ మోషే ఆహారం పక్షంలో మొరపెట్టినాడు. ఇలా మాట్లాడినప్పుడు వెంటనే ఆ గుడారం మీద నుంచి, ఆ ప్రత్యక్ష గుడారం మీద నుంచి దేవునిగా వెలిగిన అగ్ని వెళ్ళిపోయిందని పిల్లలు. ఇప్పుడు మేఘము పైకెత్తబడి అంటాడు, మేఘం పైకెత్తబడి తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? తక్షణ కర్తవ్యం గుడారం విప్పాలి, మీరు అనే మాటలు సాగిపోవాలి. కానీ అక్కడ మాట ఏంటంటే వెంటనే దేవుని యొక్క స్వరం వెళ్ళిపోగానే, మేఘం ఎత్తబడగానే కుష్టు వెంటనే మిరియం గారికి వచ్చేసింది, కళ్ళ కనిపించేస్తుంది, నుదుటి మీద కుష్టు వచ్చేసింది. కానీ వారు ప్రార్థిస్తున్నారంట. ఆ మాట చూడండి పిల్లలు, అమ్మ 10వ వర్షం మేఘమా ప్రత్యక్ష గుడారం మీద పైకెత్తబడాను, అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదా ఆయన కనబడెను. అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికీ సగ మాంసము క్షీణించిన శిశువు వలె ఆమె ఉండనీయకుమని మోసతో చెప్పాను అంట పిల్లలు. ఆ మాట చూడండి పిల్లలు. అప్పుడప్పుడు కొద్దిగా ఎర్లీగా డెలివరీ అయిన పిల్లలు కూడా చూస్తుంటే మనకే భయం వేస్తుంది, బిడ్డ బ్రతుకుతుందో లేదనే భయం ఉంటుంది. ఎందుకంటే ఆ ఫార్మేషన్ అంతా కూడా అన్ని కూడా అబ్బో కొన్ని జీవితాలు చూడండి పిల్లలు, కొన్ని చూడండి హార్ట్ అనేది, గుండె అనేది బయటికి కనబడుతుంది. ఈ ఫార్మేషన్ అంతా కూడా బయట జరుగుతూ ఉంటుంది. అందుకని ఇవి చాలా భయంకరంగా ఉంటాయి. కొన్ని అవయవాలు కలిసిపోతూ ఉంటాయి, అతుక్కొని పోతుంటాయి. తల్లి గర్భం నుంచి వస్తాం, అక్కడ వచ్చిందంటే సగమే అంటే అవయవాలు వచ్చిన బిడ్డలు ఎలాగైతే ఉంటారో అలా తయారైపోయిందంట. తెల్లగా ఒక రకం అయిపోయింది, ఇంకొక రకము ఒక బ్రౌన్ కలర్ అంతా వచ్చేసింది. అలాంటి బిడ్డను ఇలాంటి వాడిని ఇలా ఉండనివ్వగానే మోసతో మొరపెట్టుకున్నట్ట. అప్పుడు మోస చేసిన ప్రార్థన చేయడం అద్భుతం అనిపించింది. మాట ఎలుగెత్తి దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా ఆమె తండ్రి ఆమె ముఖము మీద భూమి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. సరిపోతుంది పిల్ల.
అంటే అంతటి అవమానం కలిగితే ఎలా ఉంటుందో అనుకున్నా. అంతకన్నా ముందు మోస చూడని పిల్లలు నన్ను అన్నారు కదా అని అనుకోవట్లేదు. ఏదో మనం వెంటనే మనం ఎలా ఉంటుందంటే పిల్లలు మన మనుషులు నైజం ఎలా ఉంటుందంటే దానికి ఎప్పుడు రివెంజ్ తీసుకుంటామో దానికి ఎప్పుడు కౌంటర్ ఇద్దామనే మాటలు ఉంటాయి. కానీ అలా అనుకోలేదు పిల్లలు, అలా అనుకోలేదు. ఒక కుటుంబం అయినను తన తర్వాత అంటే నాకంటే ఈ పెద్దోడైన ఆహారం చేయడానికి యోగ్యుడని దేవుని ముందు ప్రతిపద పెట్టినా దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నా. కానీ ఆ పక్షపాతము అన్నలోనూ అక్కలోనూ కనిపించింది, కానీ ఆ వ్యతిరేకత మోసలో కనిపించట్లేదు. దీన్ని బట్టని అనుకోవచ్చు మోస ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తం. మనం అదే కదా పిల్లలు తొందరగా మనకు మాట అన్నా కానీ దానికి వెంటనే మనం అనాల్సిన అవసరం లేదు. దేవుడు తగిన కాలంలో దానికి ప్రతిఫలం ఇస్తాడు. అందుకనే కాలం అంటే దానికి సమాధానం చెప్తున్నాడు పెద్దలనే మాటలు. ఇలా మాట్లాడుతున్నాడు, ఎలుగెత్తి మొరపెడుతున్నాడంట. నా అక్క కదా నువ్వు స్వస్థతని ఇవ్వండి మొర్రపెట్టినప్పుడు అంట ఇలాంటి మాట మన దేవుడు దర్శనకర్తను చూడండి. దేవుడు మాట చూడండి పిల్లలు. ఒకరు తండ్రి ఉమ్మి వేస్తే ఎంతటి అవమానం కలుగుతుంది. అలాంటి అవమానం తనకు కలగాలి. ఎందుకంటే తన అన్నది ఎవరినంటే నా సేవకుని, నేను ముఖంగా మాట్లాడే సేవకుని. కాబట్టి ఆ మాట ఇంచుమించు 7 దినాలు పాలెం వైపు ఉందంట పిల్లలు. పాలెము వెలుపల ఉందంట. ఇశ్రాయేలుకి ఏంటంటే అంటూ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కుష్టు వలన వారు కానీ ఇంకా చాలా మంది ఎవరన్నా అన్నిని ముట్టిన వారు కానీ వాళ్ళతో కలిసిన వారు కానీ ఆ శవాన్ని ముట్టిన వారు కానీ కొన్ని నియమాలు ఖండితంగా ఉన్నాయి. అందుకని ఆ కుష్టు పోయే వరకు పాలెం వెలుపలే ఉన్నారు. కానీ మేఘం మాత్రం ఎత్తబడింది. ఇక్కడ మాత్రమే కొన్ని అంటే అడ్జస్ట్మెంట్ జరిగినట్టుగా కనబడుతుంది. మేఘం ఎత్తబడినప్పుడు వీరు సాగాలి. ఇక్కడ మేఘం ఎత్తబడినా కానీ వీరు సాగలేదు. మిరియము వారితో పాటు కలిసి జాయిన్ అయ్యేవారు. అందుకని పిల్లలు సంఘంలో ప్రతి దానికి కూడా ఒక క్రమం ఉంటుందనే విషయం మనకు అర్థమవ్వాలి. సంఘం సాగిపోవాలి. కానీ ఒకవేళ ఎవరైనా చేర్చబడిన వారు రాని ఎడల వారి కొరకు సంఘం నిలిచిందనే మాట మనకు అర్థమైపోవాలి. కొన్ని ప్రశ్నల్లో ఏం పర్లేదు లేని మనకు లేకపోయినా పర్లేదు మన ధోరణి వస్తుంది. మనకు లేదు పిల్లలు, సంఘం అంటేనే కుటుంబం అనే మాటలు ఒకవేళ మనం కట్టుబడి ఉంటే వారు ఉండాలి, మనము ఉండాలి. అంతే కదా పిల్లలు. వారు వచ్చే వరకు మిరియాము చేర్చబడే వరకు అలాగే 30 లక్షల కాలుబలం అలాగే ఉండిపోయిందంట. 6 లక్షల కాలుబలం 30 లక్షల జనాభా అలాగే అక్కడ ఉండిపోయిందంట వారు చేర్చబడే వరకు. తర్వాత వారు సాగిపోయి అంటారు. తర్వాత జనులు హజరోతు నుండి సాగి పారాను అరణ్యంలో దిగిరి అంటారు. ఈ 12వ అధ్యాయంలో ఇలాంటి మాటలు చాలా అద్భుతమైన మాటలు. కాబట్టి 13వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత క్లుప్తంగా చెప్పేసి మనం ఉంచేది ప్రయత్నం చేద్దాం పిల్లలు. ఇక్కడ ఒక మంచి మాట చెప్తుంటారు చూడండి పిల్లలు. యెహోవా మాట్లాడుతున్న మాట చూడండి పిల్లలు. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాడు, నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న కనాను దేశములో సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలెను. వారిలో ప్రతి వాడును ప్రధానుడై ఉండెను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యం నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలులో ముఖ్యులు అంట పిల్లలు. ఇక మార్చిన పిల్లలు వారు వెళ్తున్నది ఎక్కడికి అంటే ఈ 30 లక్షల జనాంగం ఎక్కడికి వెళ్తున్నారు పిల్లలు? కానాను వెళ్తున్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇంకో మాట గుర్తుకు రావాల్సింది ఏంటంటే పాలు ఎక్కువ సమృద్ధి అన్నమాట. అంటే మనం ఎప్పుడైనా కానీ ఈ మధ్యలో కాలంలో అన్ని వింటున్నాం, గొర్రెలు పాలు ఎక్కువ అవుతాయంటే రోడ్ల మీద పాలు వెళ్ళిపోయి అరణ్య అది కాదు పిల్లలు. ఎప్పటికైనా గుర్తుంచుకున్న మాట ఏంటంటే బైబుల్లో మనం లోకపరంగా ఆలోచించడానికి లేనే లేదు. అక్కడ తేనె ఎక్కువ ఉండేది, తేనె బాగా కొండల నుంచి కారిపోతుందంటే అప్పుడప్పుడు కొండలు అన్ని దగ్గర కనబడుతుంది. అది కాదు, సమృద్ధి అనేది అక్కడ ఉండేది. సమృద్ధి అనేది అక్కడ ఉండేది. కానీ ప్రజలు వెళ్ళగానే అక్కడ పాలు ఉంది ఎక్కువగా, విస్తారంగా రోడ్ల మీద పారిపోతుంది, అడవుల్లో పారిపోతుంది. తేనె కనిపించింది, తేనె పట్ల ఎక్కువగా ఉన్నాయని సాక్ష్యం అక్కడ కనిపించట్లేదు. పోనీ 10 మంది తప్పు చెప్పారని సాక్ష్యం కాదు, ఇద్దరైనా ఆ మాట చెప్పలేదు. ఎందుకంటే సమృద్ధి అనే మాటకు నిదర్శనం పాలు తేనెలు ప్రవహించే దేశం. అంతే కదా పిల్లలు. ఇంకేమైనా వేరేది ఉందా? ఉన్నాయి. కొండల్లో తేనె పట్లు ఉన్నాయి, పాలు సమృద్ధిగా ఉన్నాయి. ఎందుకంటే ఇశ్రాయేలుకి గోవులు పశువులే కాదు, మేకలు గొర్రెలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వారు దేశంలో మంచి శ్రేష్టమైన దేశం అక్కడ ఉండేది పిల్లలు. వాళ్ళు చెప్తున్న మాట గతించిన సంవత్సరంలో సుగంధ గారు వచ్చినప్పుడు అంటున్నాడు అంటే లెబనాన్ నుంచి లిటరల్ గా ఒక బోర్డర్ ఇట్లా జస్ట్ ఒక లైన్ ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి కాలు అక్కడ బయట పెడుతున్నాయి. ఇశ్రాయేల్ భూభాగం అనేది ఆ వ్యత్యాసం నిలబడుతుందంట. ఇదంతా కూడా డెజర్ట్ లాగా ఉంటే ఈ లైన్ దాటితే ఆ బోర్డర్ లో లైన్ దాటితే పచ్చదనం ప్రారంభం అవుతుందంట. అంటే దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉండబోతుందో మనకు అర్థం అవ్వాలి. అంటే తనకు మాటకు తనకు ఆశీర్వాదము తరతరములకు నిలిచిన వాగ్దానము నేటికి ఆ భూభాగంలో నెరవేరుస్తుంది, ఫలించు అంటే సమృద్ధిగానే ఫలింపు జరుగుతుంది. అక్కడ వేగు చూడడానికి మీరు పాలు తేనెలు ప్రవహించే దేశము నీ యొక్క బ్లైండ్ గా నీ మాట విని వస్తున్న మోషే. మరి ప్రజలు కూడా తెలుసుకోవాలి కదా, దాని కొరకు 12 మందిని పంపించు. ఇశ్రాయేలు పెద్దల్లో నుంచి వెళ్ళాలి, పెద్దల్లో నుంచి 12 మంది వెళ్ళాలి, ఒక్కొక్క గోత్రం నుంచి ఒక పెద్ద వెళ్ళాలి. 12 పంపించు. వారు ఇంచుమించు 40 దినాలు దేశాన్ని సంచరించాలి. 40 దినాలు సంచరించి అది ఎలాంటిదో ఏ రీతిగా ఉందో ఒక మాట మాట్లాడుతున్న పిల్లలు. అక్కడ 16 నుంచి అక్కడ చూస్తూ కిందికి వచ్చిన తర్వాత 18వ వర్షం చూడండి పిల్లలు.
మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించి భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారు గుడారంలో నివసించుదురో కోటలో నివసించుదురో సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలను దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండి అని చెప్పాను. అది ద్రాక్షల ప్రథమ పక్వ ఫలము అంటున్నాడు పిల్లలు. పక్వ కాలం అది ఆ కాలంలో పంపిస్తున్నాడు పిల్లలు. పంపించినప్పుడు 12 మంది వెళ్తున్నారు పిల్లలు. 12 మంది అందుకనే ప్రతిసారి గుర్తుంచుకోవాలి. యోసేపు గర్భం అంటే వచ్చిన 2 కుమారులు ఎప్పుడైతే వారు యోసేపు అంటే వీళ్ళందరితో చేర్చబడ్డారు, యాకోబు కుమారులతో చేర్చబడ్డారు. ఈ 12 గోత్రాలు యోసేపు బయటకు వచ్చిన తర్వాత లేవి గోత్రంతో పాటు కలిపితే 13 గోత్రాలు. కానీ ఆ 12 గోత్రాలు యోసేపు కుమారులు చేర్చబడిన తర్వాతనే 12 గోత్రాలకు ఒక విశిష్టత అనేది ఏర్పరచబడుతుంది. ఎందుకంటే యోసేపు గారు అక్కడ లేరు కాబట్టి. అక్కడ నుంచి ప్రారంభమైన 12 నిజంగా ప్రకటన గ్రంథం వరకు 12 చాలా ప్రాముఖ్యత కనబడుతూ ఉంటుంది. అందుకని ఎక్కడికి వెళ్ళినా 12 అంటాడు, ఎక్కడికి వెళ్ళినా 12 రోజులు అంటాడు, 12 బలులు అంటాడు, 12 ఎడ్లు అంటాడు. ఈ 12 ప్రస్తావన తీసుకొస్తూ ఇక్కడ అంటే 12 వారు వెళ్ళారు. నిజంగా చెప్పాలంటే మోషే గారు కూడా బ్లైండ్ గా వెళ్తున్నారు. ఎక్కడ పాలు తెల్లుల ప్రజల దేశానికి అంటే వెళ్తున్న పాలు తెల్లుల ప్రజల దేశానికి, కానీ పాలు తెల్లుల ప్రజల దేశం ఎట్లుంటుందో కూడా మోషే గారికి తెలియదు. అందుకని మన దేశం ఎట్టిదో నిస్సారమైందో సారవంతమైందో ఫలాలు ఎట్టివో తెలియదు. ఆ దేశంలో మరి బలమైన వారు ఉన్నారా అంటే బలహీనులు ఉన్నారు. ఏ విధమైన సమాచారం అయినా మీరు మొత్తం కూడా వేగు చూడమంటున్నారు. వేగు చూడడం అంటే పిల్లల దేశాన్ని సంహరించేవారు వెళ్ళి చూసేది వేగు. ఒక యుద్ధం కంటే ముందు వారికి ఉన్న గూఢచార సంస్థలు నిఘా సంస్థ కొరకు ముందుగా ఇన్ఫర్మేషన్ చేరవేస్తారు. అలాంటిది వీరు వెళ్ళి దాన్ని ఆక్రమించుకోబోతున్నారు. దానికంటే ముందు ఒక ట్రూప్ వెళ్తుంది, వెళ్ళి సంచరించమన్నాడు. వీళ్ళు వెళ్ళిన తర్వాత పిల్లలు 40 రోజులు ఉన్నారు. అందులో మాట ఏంటంటే ఆ దేశం యొక్క పనులను కూడా కొన్ని తీసుకుంటా అన్నాడు. అక్కడ మంచి మాట అన్నాడు కిందనే వెంటనే అంటాడు పిల్లల 23వ వచనం చూడ పిల్లలు. వారు ఎస్కోలు లోయలోకి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో 2 మోసరంట పిల్లలు. ఏమంటే మనం అప్పుడప్పుడు ద్రాక్ష పళ్ళు కొంటున్నాం కదా మార్కెట్లో, ఇల్లులో కానీ చైత్రంలో కానీ అక్కడ ఫ్యాషన్లో కానీ కొన్నప్పుడు ఆ ఫ్యాషన్లో కూడా మనం ద్రాక్ష ఎంతమంది మోస్తామండి మనకున్న ట్రాలీ మొత్తం నింపేసినా కానీ ఒక్కరే లాగలుగుతాం. ఏమవుతుందో నేను మోస్తానని మనం ఎవరో ఒకరు షేర్ చేసుకుంటాం. వారు ద్రాక్ష కూడా వారి దాన్నే కాడని 2 మోస్తున్నారంట. అంతే కదా పిల్లలు. ఆ గెల ఇప్పుడు మామూలుగా అరటి గెల మోయడానికి చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే చాలా మటుకు కాయలు ఉంటాయి కాబట్టి. ఈ మధ్య కాలంలో 2 నెలల భుజాల మీద మోసుకొని వచ్చేస్తున్నారు అరటి గెలలు. ఇది అది కాదు, ద్రాక్ష గెల. దాన్ని మోడలికి 2 పట్టాలంటే పిల్లరా అంటే అది ఎంత సమృద్ధి అయిందో ప్రజలు అర్థం చేసుకుంటారు. అంతే కదండి పిల్లలు. అలా 40 రోజులు అంటారు. కిందికి చూస్తే పిల్లల 25వ వచనం అంటారు. వారు 40 దినములు ఆ దేశంలో సంచరించి చూచి తిరిగి వచ్చేది. 27వ వచనం చూడండి పిల్లలు. 27వ వచనం నుంచి మార్చేసుకుని వచ్చేద్దాం. వారు తెలియజేసింది ఏమనగా వెళితివి అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, అది దాని పనులు ఇవి. ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణంలో ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి. అనాకీలను చూచి తిని నివసించేవారు సరిపోతుంది పిల్లలు. ఇక్కడ మనము ఆది కాండంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అక్కడ మోషే గారు నిర్గమకాండంలో కనబడుతుంది. అక్కడ జనాంగం అన్ని జనాంగం అంటాడు. 7 జాతుల వారి గురించి ప్రస్తావిస్తున్నారు. అనాకీలు, అమాలేకీలు, ఇత్తీలు, యెబూసీలు ఇలా మాట్లాడుకుంటూ వీరి జాతులందరినీ కూడా మీరు తొలగించి ఆ పాలకుల దేశాన్ని మీరు స్వతంత్రించుకుంటారన్న వారు తీసుకొచ్చిన సమాచారం చూడండి పిల్లలు. అక్కడ మేము అనాకీలను చూసి తిని అంటున్నాడు. అనాకీలను చూసి వారు బహు బలవంతులు, ఇంకా చెప్పాలంటే హైట్ లో గొలియాతు కంటే పెద్దోళ్ళు అన్నట్టుగా చెప్తున్నారు. అంతే కదండి పిల్లలు. ఇప్పుడు 10 మంది తీసుకొచ్చిన సమాచారం చూడండి పిల్లలు. వారు ఎవరైనా అంటే ఇశ్రాయేలు 12 గోత్రాల నుంచి 10 గోత్రాల పెద్దలు వారు, వారి కుటుంబాన్ని నడిపిస్తున్న వారు, ఇశ్రాయేలు జనాంగంలో పాలివాసులైన వారు. ఆ 10 గోత్రాల వారిలో నుంచి 10 మంది చెప్తున్న మాటలు అంటే నిజంగా చెప్పాలంటే అది మంచి దేశమే. దాని ఆ ఫలాలు కూడా ఇది
పళ్ళ సీజన్ అన్న సీజన్ గా తీసుకొచ్చాం, ఆ ఫ్రూట్స్ కూడా మేము తీసుకొచ్చాం, మంచిదే. కానీ అక్కడ ఉన్నవారు ప్రాకారాల్లో నివసించే వారు, బలమైన వారు, బలవంతులు, దాన్ని మనం స్వాధీనపరచుకోలేము, మనం వెళ్ళడం మంచిది కాదనే సమాచారం తీసుకొచ్చారు పిల్లలు. ఈ 10 మంది ఇజ్రాయెల్ సమాజాన్ని అంతా కూడా గలిబిలి చేసేసారు పిల్లలు. అందుకనే మెజారిటీ ఎక్కడ ఉందో అది మంచిదనే ఉద్దేశంలో మనం రావద్దు. అంతే కదా పిల్లలు. బీదవాడి జ్ఞానము తృణీకరింపడం మాట మన సామెతలు మనం చూస్తుంటాం, ప్రసంగిలో మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈ 10 మంది మనకి మెజారిటీ అంతా టీం అంతా కూడా ఒక సాక్ష్యం ఇస్తున్నారు. వీరి మాట నమ్మి ప్రజలంతా కూడా గలిబిలి అయిపోయింది. అనవసరంగా తీసుకొచ్చిన ప్రస్తావన అక్కడ మనకు కనబడుతుంది పిల్లలు. ఆ మాట చూడండి పిల్లలు, 33వ వచనంలో, 32, 33లో, మరియు వారు దేశంలో గూర్చి చెడ్డ సమాచారం చెప్పి నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీల సంబంధమైన అనాకు వంశపు నెఫీలను చూసి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అంటాడు పిల్లలు. ఏమంటే వీరు ఎవరిని నమ్ముకొని వచ్చారు అరణ్య మార్గంలో? ఎవరిని నమ్ముకొని వచ్చారండి? అరణ్య మార్గంలో వీరు ఎవరు నమ్ముకొని వచ్చారు? ఇశ్రాయేలు మోషేను నమ్ముకున్నారు. మోషే ముందున్నది ఎవరు? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మోషేను నమ్మడానికి ప్రజల ముందు ఏమైనా మహత్కార్యాలు జరిగాయంటారు కదండి. ఒక చెప్పాలంటే ఇశ్రాయేలుకు అవి అద్భుతాలు, ఐగుప్తు వారికి తెగుళ్ళు, 10 తెగులు మనం చూసాం కదా పిల్లలు. ఇవన్నీ అద్భుతాలు మోషే గారి ద్వారా దేవుడు చేయిస్తున్నాడు కాబట్టి మోషే పక్షంలో ఉన్నవాడు గొప్పోడని నమ్మేశారు. అంతే కదా. అలాంటి నమ్మి వచ్చిన వీరు అలాగని అద్భుతాలు చేసి వదిలిపెట్టేసారనే మాట కాదు. తన పక్షంలో ఉన్న వారిని వెన్నంటి నడిపించడానికి ప్రతిసారి ఒక అద్భుతం చేస్తూనే నడిపిస్తున్నాడు. ఎర్ర సముద్రము, మన్నా, బండనున్న నీళ్లు, పూరేలు, మాంసం అనే మాట ప్రస్తుతం కనబడుతుంది కాబట్టి ఇంకా అగ్నిస్తంభము, మేఘస్తంభము, ఇలాంటి ప్రత్యక్షత అనేది వారి పక్షంలో ఉంది కాబట్టి అనాకీలు అయితేంది, అమాలేకీలు అయితేంది, హిత్తీలు అయితేంది, యోబుసీలు అయితేంది, వారు ఉన్నత దేవులు అయితేంది, దానికంటే బలమైన వాడు మన పక్షంలో ఉండగా మనం ఎవరికి వెళుతున్నాం అనే మాట ఇశ్రాయేలుకి అర్థం అవ్వలేదు. ఆ 10 గోత్రాల వారికి అర్థం అవ్వలేదు పిల్లలు. ఆ మాటను బట్టి నిజంగా ప్రజల్లో గలిబిలి వాతావరణం తీసుకొచ్చింది. దేవుణ్ణే తక్కువ చూడడం అనుకున్నారు. అంటే దేవుడు తీసుకొస్తుంది, మోసను తీసుకొస్తుంది, మంచిది కాదు, మన అన్యాయంగా ఇక్కడ సంహరింపబడడానికి మనం చేత కాదు, మనం దోచుకోవడానికి వీలు కాదు, దాన్ని ఆక్రమించుకోవడానికి మన స్థాయి సరిపోదు, మన బలం సరిపోదు, మన సామర్థ్యం సరిపోదు. ఎందుకంటే వారు ఉన్నత దేవుడు, మేము మిడతలము అంటున్నాడు. ఏమంటే మిడతలు ఎంత ఉంటాయి పిల్లలు? చాలా చిన్నవి, మన ముందే చాలా చిన్నవి. వారు ఉన్నత దేవులు అంటే ఇంచుమించు 7 feet పైన ఉన్న వాళ్ళు. ఆ రోజుల్లో నెఫీల జాతి చాలా గొప్పది. వారితో పోల్చుకుంటే వారికి ఉన్నారు బలమైన వారు. ఎక్కడ మన పక్షంలో దేవుడు ఉన్నాడు కదా, ఇంతవరకు అద్భుతాలు చేశారు కదా, దీన్ని కూడా చేసి మన దేశం మనకి ఇవ్వలేడా? మన బలంగా నిలబడదా? మనం ఆ ప్రస్తుత ప్రజలకు తీసుకురాలేకపోయారు. చెడ్డ సమాచారము తీసుకొచ్చారంటారు కదా. చెడ్డ సమాచారాన్ని ఇంత ఈ 13వ అధ్యాయం మన చివరి భాగం వరకు మనం చూస్తున్నాం పిల్లలు. అందుకని పిల్లల మనము ఎప్పటికీ మంచి చెప్పకపోయినా పర్లేదంట, చెడు మాత్రము ప్రజలకు తీసుకొని రావద్దంట పిల్లల. కానీ ఇప్పుడు ఉన్న కొత్త న్యూ టెస్ట్మెంట్ రూల్ ఏంటంటే పిల్లల, నువ్వు చెడు చెప్పకపోయినా ఓకే సేమే, అదే కోలకు వస్తుంది. నీకు మంచి తెలిసి చెప్పకపోయినా అదే కోలకు వస్తుంది. అంతే కదా పిల్లల. నీకు తెలిసిన దాన్ని దేవుని యొక్క మాట మంచిదైతే అది ఎలాంటి ప్రతికూల పరిస్థితి అయినా కానీ ప్రజలకి తీసుకొని వెళ్ళాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకనే వీరు ప్రజల్ని చాలా తప్పు నిర్ణయం వచ్చేసారు. 14వ అధ్యాయం బిగినోళ్ళు అంటారు. అప్పుడు ఆ సర్వ సముద్రం ఎలుగెత్తి కేకలు వేశారు. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చినట్టు పిల్లలు. 30 లక్షల జనాంగం అంతా కూడా ఏడుస్తుంటే ఎలా ఉంటుంది పిల్లలు? మాంసం కోసం మొర పెడితేనే మోసగా తట్టుకోలేదు. దానికన్నా వెంటనే నిర్ణయం ఏంటంటే 70 మంది అధికారులు వచ్చేసారు, 70 మంది సేవకులు వచ్చేసారు ప్రజల నుంచి. అంతే కదా. ఆ 70 మంది సేవకులు మొదలుకొని 10 గోత్రాల వరకు జనాంగం అంతా కూడా యెహోషువ, కాలేబు, మీరియాము, ఆరోను, మోషే గారి కుటుంబాలు పక్కన పెడితే మిగతా జనాంగం అంతా కూడా ఎలుగెత్తి ఏడుస్తుంది. రాత్రంతా ఏడుస్తుంది అనుకోండి. ఉన్న నాయకుడికి ఎలా ఉంటుంది పిల్లలు? అది తట్టుకోలేకపోయింది పిల్లలు. అందరి ఆ చెడ్డ సమాచారం వల్ల ప్రజలంతా కూడా గలిబిలైపోయి రాత్రంతా ఏడ్చే పరిస్థితి వచ్చింది. మరియు ఇశ్రాయేలు అందరూ మోషే ఆరులపై సనుగుకొనిరి. ఈ ఆ సమాజం, అయ్యో ఐగుప్తులో మేమేమైనా చావలేదు, ఈ అరణ్యంలో మేమేనా చావలేదు,
మమ్మల్ని ఈ దేశంలోనికి ఏలే తీసుకొని వచ్చెను. వచ్చాను మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు. తిరిగి ఐగుప్తులకు వెళ్ళటం మాకు మేలు కాదా? ఆ మాట చూడండి, ప్రతి మాట మీరు నిజంగా చెప్తున్నారు కదా, ఆ మాటలు చదువుతుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే దేవుడు ఒక్కొక్క మాటను పాయింట్అవుట్ చేస్తారనే మాట నాకు అర్థమైపోయింది. అది మోషే గారైనా, తన సేవకుడైనా, అన్యజనంగమైన తన ప్రజలైనా కానీ మోషే గారు అన్న మాట ఏంది, ఈ భారాన్ని నేను భరించాలా అన్నాడు. వెంటనే దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంది, 70 మంది అధికారులను పెట్టేసుకోవాలన్నాడు, పెద్దలు పెట్టేసుకోవాలన్నాడు. ఇక్కడ కూడా ఈ ప్రజలు అన్న మాట చూడండి, ఆ మాట దేవుడు ఒక్కొక్కటి కూడా మార్పు చేసుకుంటున్నాడేమో అనిపించింది. వారు శనిగారు మాంసం భుజించిన వాళ్ళు 6 లక్షల కాల్బలంలో చాలా మంది హతులైపోయారు. ఒక నిర్ణయం జరిగిపోయింది, అక్కడ తెగులు ప్రారంభమైపోయింది. ఒక పక్షం ఆల్రెడీ అగ్ని రాచుకుందనే మాట మనకు అర్థమైపోవాలి. అక్కడ తగలబడిపోతుంది కొన్ని కుటుంబాలు. అంటే నిజంగా చెప్పాలంటే అక్కడ చాలా మంది ఆ మాంసం విషయంలోనే చెప్పబడ్డారు, పాత పెట్టబడ్డారు. ఇక్కడ మళ్ళీ మాట సనిగేయారంట మోషే ఆజ్ఞ మీద. మేము చనిపోతే బాగుండు అంటున్నారు, అరణ్యంలో చనిపోతే బాగుండు అంటున్నారు. ఎందుకంటే మీరు బార్డర్ దగ్గరికి వచ్చేసారు. మనం అన్నాం కదా, 9వ అధ్యాయం వరకు వారు సిద్ధపాటులో ఉన్నారు సీనాయి పర్వతాన్ని విడిచిపెట్టడానికి. 10వ అధ్యాయం నుంచి ఇప్పుడు మనం వచ్చిన మాట 14వ అధ్యాయం వచ్చేసరికి 33 వరకు వీరు మోయాబు సరిహద్దు వరకు వెళ్తారు. దాన్ని దాటేస్తే యోర్దాను సరిహద్దు వరకు వెళ్ళిపోతారు. మోయాబును క్రాస్ చేసి యోర్దాను సరిహద్దు వరకు వెళ్తారు. దీన్ని దాటితే పాలు తిన్న ప్రజ దేశం చివరి బార్డర్ వరకు వస్తున్నారు. ఈ బార్డర్కి వచ్చిన తర్వాత మాట ఏంటంటే, అయ్యా మేము 40 సంవత్సరాలు అక్కడ కూలిపోతే బాగుండు అంటున్నారు. ఏమంటే మీరు వెళ్ళి 12 మంది వెళ్ళి 40 రోజుల దేశమంతా చుట్టూ వస్తుంటే వీరికి పట్టే కాలం ఎంత ఉండవచ్చు? నిజం చెప్పాలంటే 4 రోజులు, 4 ఏళ్ళు అనుకోండి, ఇంచు 4 ఏళ్ళలో చేరుకోవాల్సిన ప్రయాణం. ఇంకా చెప్పాలంటే భక్తులు అన్నమాట 40 రోజుల ప్రయాణం అన్నారు. కానీ వాళ్ళు అంత జనంగము అన్ని అరణ్య మార్గం నుంచి రాజమార్గాలు లేవు కాబట్టి శత్రువులు వాళ్ళని పోనివ్వలేదు. ఇవన్నీ అడ్డంకులు జరిగాయి కాబట్టి 4 ఏళ్లలో వల్ల చేరుకోవాల్సిన జనాంగము 40 ఏళ్ళ వరకు కష్టపడ్డారు. కానీ వాళ్ళకున్న సమాచారాన్ని బట్టి వాళ్ళు ఏమన్నారంటే అరణ్యంలో చనిపోతే బాగుండని మాట తీసుకొచ్చారు పిల్లలు. ఈ తీసుకున్న మాటను బట్టి యెహోషువ కాలేబుల పిల్లల బట్టలు వస్త్రాలు చింపుకొని వారు తీరు చూడని పిల్లలు. అందుకని పిల్లలు అది చెడ్డ సమాచారం ఎంతమందన్నా మాట్లాడినారు. మనకు మంచి తెలిసినప్పుడు, అది మేలైనప్పుడు, దేవుని మాట అన్నప్పుడు నిజంగా చెప్పుకున్న బట్టలు వస్త్రాలు చింపుకొని మరి అరిచి మరి చెప్తున్నారు. ఇలాంటి ఇద్దరి బలమైన సేవకులు మన కొత్త నిబంధనలు కూడా కనబడుతుంటారు. మాకు దక్కాల్సింది కాదా ఘనత, దేవుడికి దక్కాల్సింది. అలాంటి ఘనతకు అర్హులు మేము కాము అని తమ వస్త్రాలు చింపుకొని మేము కూడా మీలాంటి మనుషులమే, మాకెందుకు ఇలాంటి పూజలు పురస్కారాలు, మాకు సగం నమస్కరించాల్సిన అవసరత లేదు అని చెప్పిన బర్నబా, పౌలు మనకు కనబడుతూ ఉంటారు పిల్లలు. అందుకనే అంతటి యోగ్యత నిజంగా కాలేబు యోషులకు దేవుడు ఇచ్చాడు. నేను ఊరికే మర్చిపోయేవాడు కాదు పిల్లలు. నేను అన్నది కదా పిల్లలు, దేవుని సేవ చేసిన మోషే నిజంగా గొప్ప సేవ చేశారని మనం ఎలాగైతే మాట్లాడుకుంటామో అలానే దేవుడు వారిని విడిచిపెట్టలేదు పిల్లలు. ఒక మాట తనకు విరోధంగా వచ్చినా దేవుడు సహించలేదు. దేవుడు సహించలేదు, మోషే కాదంట. మోషేకు వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు సహించలేదంట పిల్లలు. అందుకని దేవుని ప్రజలు బాధల్లోకి నెట్టేస్తున్న ఒక 10 మంది మనుషులు చెడ్డ సమాచారం బట్టి ఇశ్రాయేలు పాలెం అంతా కూడా గలిబిలి అవుతుంటే ఈ 2 వ్యక్తులు మీరు వస్త్రాలు చెప్పుకొని ఎలుగెత్తి ఏడిచి మరి చెప్తున్నారు, మీరు తీసుకొచ్చిన సమాచారం మంచిది కాదు, చెడ్డ సమాచారం చెప్తున్నారు, అది యోగ్యమైన మాట మాట్లాడుతున్నారు. చూడండి పిల్లలు, మనము నాయకులు నియమించుకొని వారి తిరిగి ప్రయాణం మాట్లాడుతున్నారు. కింది చెప్తున్న మాట చూడండి పిల్లలు. కుమారుడైన యెహోషువయు యెఫున్నె కుమారుడైన కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సమాజముతో మేము సంచరించిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము అంటారు పిల్లలు. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశాన్ని మనకి ఇస్తారంట. ప్రస్తుతం పిల్లలు ప్రతి దానికి అందుకని యాజకుడు ప్రార్థన చేసినను యెహోవా మాటికి పలుకుటను బట్టి ఆ ఆశీర్వాదాలు ప్రజల మీదకి దేవుడు ఇస్తాడు. అందుకని మన మాటలు ఉచ్చరణ కూడా ఏంటంటే నేను చేసేస్తానండి, నాకు వీలైతే ఇది చేస్తాను, నేను లేకుంటే అది లేదని ఇలా మాట మనమనగా దేవుని చిత్తం అయితే, దేవుడు మా ఆజ్ఞాపిస్తే, దేవుడు మనకు సహకారిగా ఉంటే ఇది చేస్తామండి అది చేస్తామని మాట ప్రతిదానికి ముందు దేవుడు ఉంటే మన పక్షంలో ఆయన, ఒకవేళ మనల్ని బట్టి ఆయన ఆనందిస్తే మన పక్షంలో దేవుడు కార్యాలు చేస్తున్న మాటకు నిదర్శనం యెహోషువ కాలేబుకు మాట పిల్లలు. వాళ్ళు వస్త్రాలు చెప్పుకుని ఇది మంచి దేశము, ఇది శ్రేష్టమైన దేశము, మీరు కనుక ప్రవర్తన సరిగా ఉంటే మీ అందు మన అందు మనకు దేవుడు కనుక ఆనందిస్తే ఆ దేశాన్ని మనకి ఇస్తాడు అనే మాట మరీ వస్త్రాలు చింపుకొని మరీ చెప్తున్న మాట చూడండి పిల్లలు. వారికి సాక్ష్యం చూడండి పిల్లలు, ఎంత గొప్పది పిల్లలు. అందుకని పిల్లలు ఆ సమాజము ఎక్కువ మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చినాను. అది మనం ఎక్కడున్నా కానీ సంఘమే కాదు, బయట సమాజంలో ఉన్నాను, కుటుంబాలు ఏకమైపోయినను, కుటుంబాలు వ్యతిరేకించినను, సమాజం ఊరు వెలివేసినను, కానీ మన సాక్ష్యము మంచిదైతే,
మనం ఎక్కడ ఉన్న పర్లేదు పిల్లలు, మనం తృణీకరింపబడినను దేవుడు ఎన్నుకున్నప్పుడు ఉన్నతంగా నిలబెడతారు. దానికి తర్వాత వచ్చే మార్పు ఎలా ఉండబోతుందంటే, కుండ బద్దలు కొట్టి ఎలాగైతే ఒకేసారి నీళ్ళని బయటకు వస్తాయో, ఆయన ఆకాశ వాకిలు విప్పిన ప్రస్థానం మనకి ఎలాగైతే తెస్తుందో అలాగే ఉంటుంది పిల్లలు. వారు ఒకసారి పాలస్తీనా దేశానికి చేరుకున్న తర్వాత ఇది అద్భుతమైన మాట ఇశ్రాయేలు నోట నుంచే మనం వింటూ ఉంటాం. అది శ్రేష్టమైన నేటికి ప్రియుల ఈవెన్ ఒక 2 ఇంచుల ఇంత ప్లేస్ కొరకు నేటికి ఇశ్రాయేల్ భూభాగంలో పాలస్తీనాలకు గాజా నేటికి వారంగా జరుగుతుంది. నేటికి ఇంత ప్లేస్ ఉంటుందంట పిల్లల, అది సమృద్ధి ఉంటుందంట. నాకు కుమారుడికి సరిపోలేదు, నాకు బెడ్ సరిపోలేదు, నా వంట చేసుకోవడానికి కిచెన్ సరిపోలేదు మాట వారి నోట రాదంట పిల్లల. అని నిజంగా చెప్పండి పిల్లలు, ఏం ఆశీర్వాదం పిల్లలు, అద్భుతం అనిపిస్తుంది. ఆ మాట దాని గురించి స్టడీ చేస్తుంటే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. కొద్ది భూమి ఉంటేనే, ఇంత ఉంటేనే అందులో సమృద్ధి ఉంటున్నాను పిల్లలు. ఇది కొరతైన మాట వారి నోట రాదంట పిల్లలు. అంటే నేటికి కొన్ని వేల సంవత్సరాలైనా ఇంటి ఆశీర్వాదం ఉంటే ఆ బిగినింగ్ లో ఎంత ఆశీర్వాదపడే ఉండాలి పిల్లలు. ఆ సమాచారం తీసుకొచ్చిన వారి గురించి మోస చెప్తున్న మాటలే కాదు, వారి పక్షం అంటే 10 మంది చెప్పిన మాటను వీరు మాట్లాడుతున్నారు. మీరు తీసుకొచ్చింది మంచిదో కాదో నేను వీరిని అడుగుతాను అనట్లేదు, కానీ ఆ మాట వినగానే వీరు వస్త్రాలు చెప్పుకొని మరీ మొరపెడుతున్నారు. అది మంచి దేశం అయ్యా, మంచి దేశం, మన పక్షంలో దేవుడు ఉన్నాడు. ఎందుకంటే మీరు ఆయన పక్షంలో ఉన్నట్లయితే వారు దేవుడు మనందు ఆనందించే రీతి మీ ప్రవర్తన సరి చేసుకుంటే ఆ మిక్కిలి శ్రేష్టమైన దేశంలో దేవుడు మనం నడిపిస్తున్న ప్రస్తావన యెహోషువ కాలేబు చెప్తున్నారు పిల్లలు. అలాంటి సాక్ష్యమే మనం కలిగి ఉంటారు పిల్లలు. ప్రతికూల పరిస్థితి అయినా, విపత్కర పరిస్థితులైనా, ఆరోగ్యమైన అనారోగ్యమైన మన సాక్ష్యము బలంగా ఉండాలి పిల్లలు. ఎలాంటి స్థితిలో మనం ధనం ఉందని కాదు, ధనం లేదని కాదు, ఏదైనా కానీ పిల్లలు. మన ఊర్లో ఇలాంటి ఎక్కువగా మనం చూస్తుంటాం పిల్లలు. ఒక ఊరు కుటుంబాన్ని వెలివేసిందని, ఒక ఊరంతా కూడా క్రైస్తవ సమాజం వెలివేసింది. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చాలా మంది చూస్తున్నాం క్రైస్తవులకు వ్యతిరేకంగా కార్యక్రమం నిలబెట్టదు. అయినా కానీ సాక్ష్యం పోకుండా సాక్ష్యం నిలిపినట్లయితే వారి శేషాన్ని తరతరముల వరకు దేవుడు నిలబెడుతున్నాడు పిల్లలు. ఇలాంటి మాట మనం ఎక్కువగా మనం వింటూ ఉంటాం. హెబ్రీ స్త్రీలు అంట చురుకైన వారై ఉండి వారి కాన్పు బిడ్డల మీద ఉన్నప్పుడు బిడ్డను బ్రతికించినందుకు వారి తరాలని చిరస్మరంగా దేవుడు నిలబెట్టేశాడు పిల్లలు. అందుకే రహాబ్ అనే వేశ్య గురించి కూడా ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు దేవుడు. వారు చేసిన చిన్న సహకారం, మనం తను మాట్లాడింది అబద్ధమే, కానీ తన సేవకుని కాపాడింది, వేగుల వారిని కాపాడినందుకు నిజంగా చెప్పడం పిల్లలు కొత్త నిబంధనల వరకు కూడా తన పేరు నేటికి 2020 సంవత్సరాలు అయినా కానీ తన పేరు చిరస్మరంగా నిలబడిపోయింది. శివ గ్రంథంలో లిఖించబడింది పిల్లలు. విశ్వాస వీళ్ళ జాబితాలో చేర్చబడింది పిల్లలు. ఎలాంటి స్థితి అయినా కానీ పిల్లలు దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతాం పిల్లలు. మన సాక్ష్యాలు కూడా దేవుని పక్షంలో మన సాక్ష్యం, మన సాక్ష్యము దేవుని ఉండాలి. ఆయన పక్షంలో మన సాక్ష్యం ఇంకా బలమైంది ఉండాలి. అది చెప్పడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగానే ఉందాం పిల్లలు. ఈ కొద్ది మాటలు నాకు నిశ్చితానికి దోహదపడాలని కోరుకుంటూ నేను మాటలు ముగిస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక. సమస్య సేవలో